ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరి నా శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి అద్భుతమైన టాపిక్ని మనం ఆలోచిద్దాం. ఎందుకు ఇది ఒక మంచి అద్భుతమైన టాపిక్ అనే మాటను నేను చెప్పడం జరిగిందంటే, ఇప్పటికే ఈ టాపిక్ మీద బైబిల్ ఎరగని కొందరు మతోన్మాదులు లేదా వాక్యాన్ని వక్రీకరించి బైబిల్లో ఉన్న మాటకు వక్ర భాష అని చెప్పి వక్రమమైన మార్గంలోకి తాము వెళుతున్నా తాము నడుస్తున్నా వక్రమమైన మార్గంలోకి అనేకులను తిప్పాలన్న ఆలోచనతో కుయుక్తిపరులుగా మరి ఇప్పటికే చాలామందిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. దేవునికి వ్యతిరేకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించాలన్నటువంటి వారి కుయుక్తిని ముందుకు కొనసాగనివ్వకుండా చేయాలనే ఆలోచనతో మరి మీకు ప్రవేశపెట్టబడిన పాఠాలలో ఒక పాఠమే రాసుకోనండి. బైబిల్లో మొహమ్మద్ గారు ఉన్నారా, బైబిల్లో మొహమ్మద్ ఉన్నాడా అనే ఈ పాఠం. బైబిల్లో మొహమ్మద్ ఉన్నాడా? పిల్లరా, ఎందుకు మీకున్న సిలబస్లో ఈ అంశాన్ని ఒక పాఠంగా చేర్చడం జరిగింది అంటే, ఈ మధ్యకాలంలో కొందరు ముస్లిం సోదరులు ముస్లింలుగా వారు పట్టుకున్న ఖురాను గురించి బోధించుకొని ఖురాను గురించి ప్రకటించకుండా బైబిల్ జోలికి వచ్చి బైబిల్లో వారి మహమ్మదు ఉన్నాడు అని ఇప్పటికే ఎన్నో పుస్తకాలను రాశారు, ఎన్నో సభలను సెమినార్లని చేశారు. వారు చేసినటువంటి ఆ సభల్లో మాట్లాడిన మాటలన్నీ కూడా డివిడీల రూపంలో సీడీల రూపంలో తయారు చేసి సమాజం మధ్యకు విడిచిపెట్టడం మాత్రమే కాకుండా మరి సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసి అనేకులకు దాన్ని అందేటట్లుగా అనేకులకు అందటానికి ఎన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకొని తమకు చెందినటువంటి కొందరు వ్యక్తులను కూడా రంగంలోకి దించి విస్తృతమైన ప్రచారాన్ని సబ్జెక్టుకు కల్పించి మరి వారి ఖురాన్ గ్రంథంలో మహమ్మద్ గారు ఉన్నారని చూపించుకుంటే ఎవరు నమ్మటం లేదు కనుక, మరి ఎవరు నమ్మరన్న భయం వారిని పట్టుకుంది కాబోలు బైబిల్లో మహమ్మద్ ఉన్నాడని చెప్పుకుంటే, బైబిల్లో మహమ్మద్ గారు గురించి వ్రాయబడింది అని చెప్పుకుంటే మరి అనేకులు నమ్ముతారని ఆలోచించారో, లేక ఇప్పటికే చాలామంది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలో ఉన్నటువంటి అనేక మంది సహోదరులు, మన ప్రియ ముస్లిం సహోదరీమణులు క్రీస్తు ప్రేమకు ఆకర్షితులై క్రీస్తు త్యాగానికి ముగ్ధులై ఆయన పాదాల చెంతకు వచ్చారన్న భయం, అనేకులు క్రైస్తవులుగా ముస్లింలు కూడా మారిపోతారన్న భయం పట్టుకోవడం వల్ల దీనికి అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనతో వారి ఖురాన్ గురించి గొప్పతనం గురించి వారు చెప్పుకోకుండా బైబిల్లో మహమ్మద్ ఉన్నాడని చెప్పుకోవడం ప్రారంభించారు. అంతేకాదు ఈ మాటలు చెబుతూ బైబిల్ మీద బురద చల్లటం కూడా వారు ప్రారంభించారు. ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకేనండి వారి వక్ర భాష్యానికి అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనతో ఆ మూర్ఖపు వాదకుల యొక్క నోర్లు మూయించమన్న దేవుడి
మాటకు లోబడి మరి అపార్థంలో ఉన్న కొందరినైనా సత్యం వైపు మరల్చాలన్న ఆలోచనలతో ఈ పాఠాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇప్పటికీ చాలామంది ముస్లిం సోదరులు వారు మాట్లాడినటువంటి ఆ సీడీలను పబ్లిక్లోకి విడిచిపెట్టడం మాత్రమే కాకుండా అంతటితో వారు ఆపకుండా ఎంతవరకు వారు వస్తున్నారంటే క్రైస్తవులకు ఫోన్లు చేసి లేదా క్రైస్తవుల చర్చీల మీదనే బైబిల్లో మహమ్మద్ ఉన్నాడా అని ఒక టైటిల్తో ప్రింట్ చేయబడినటువంటి పోస్టర్లని చర్చీల మీద, క్రైస్తవుల వీధుల్లో ఇళ్ల మీద పోస్టర్లు అంటించి అందరితో సరిపెట్టక క్రైస్తవులు వారికి సంబంధించిన మీటింగ్ పోస్టర్లు ఎక్కడైనా వేసుకున్నట్లయితే ఆ ఫోన్ నెంబర్స్ వారు తీసుకొని ఫోన్ చేసి, ఇదిగో పలానాయన బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు అని చెప్తున్నాడు, మరి దీని గురించి మీరు విన్నారా, దీని గురించి మీరు చదివారా, ఒకవేళ మీరు వింటే లేదా చదివితే దీని గురించి మీ యొక్క భావం ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ స్పందన ఏంటి, దీని గురించి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారండి అని చెప్పటం. ఒకవేళ ఎవరైనా స్పందించి వారితో మాట్లాడడం మొదలు పెడితే, ఎందుకంటే మనకు కూడా ఫోన్ చేశారు కనుక రాయి చెట్లో పోస్టర్లు వేసినప్పుడు మన కన్వీనర్ గారు కూడా ప్రభాకర్ గారికి ఫోన్ చేసి, మరి మీరు బైబిల్లో మహమ్మద్ ఉన్నాడని మీరు మాట్లాడగలుగుతారా అని వారు అడగడం. మన వారు మాట్లాడుతున్నప్పుడు మీరే ధైర్యంగా క్రైస్తవులో మాట్లాడుతున్నారు, మరి వస్తారా దీని మీద డిబేట్లకి, పోటీలకు, చర్చలకని వారు పిలవటం. దేవుని పిల్లలారా, చాలా ఇలా క్రైస్తవులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు వారు చేస్తున్నారు. అందుకే వారు అలా చేస్తున్నందుకు వారిని మనం కించపరచడం లేదు, అవమానపరచడం లేదు, వారిని చెడ్డవారుగా నిందించడం కూడా లేదు. ఎందుకంటే దేవుడి పిల్లలం మనం, క్రీస్తు యొక్క రక్తంతో కడగబడుతున్నవారు, క్రీస్తును ధరించుకున్నవారు. క్రైస్తవులుగా మనం ఏది చేసినా ప్రేమతో, ఆప్యాయతతో, దయతో, కనికరముతో, వాత్సల్యంతో చేస్తామే తప్ప కక్షతో చేయటం క్రైస్తవ చరిత్రలో, నిజ క్రైస్తవుడి జీవితంలో ఎప్పుడూ కూడా ఉన్నదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకేనండి వారు లేవనెత్తినటువంటి ఈ బైబిల్కు వ్యతిరేకమైన వాదాన్ని ముందే నేను డిసైడ్ చేసే బాగోదేమో, మీరు విన్న తర్వాత నేను దీని గురించి డిసైడ్ చేస్తాను. మరి కొందరు పొరపాటు పడుతున్నా బైబిల్లో మహమ్మద్ గారు ఉన్నాడని వారు చెప్పుకుంటున్నటువంటి మాటలు మరి ఎంతవరకు వాస్తవాలు, వారు చెప్పుకుంటున్నట్లుగా బైబిల్లో మహమ్మద్ గారు ఉన్నారా? దేవుడిచ్చినటువంటి 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథం, ఏకైక దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో వారి ప్రవక్తగా వారు చెప్పుకుంటున్నటువంటి మహమ్మద్ గారు మరి ఉన్నారా? దీనిని దేవుడు మనకిచ్చిన 66 పుస్తకాల నుంచి కూలంకషంగా మరి మనం ఆలోచింపజేద్దాం. ఇలా మిమ్మల్ని ఆలోచింపచేసి అనేకులను సత్యం వైపు, ఎందుకంటే కొందరు మరి దీని గురించి సరైన అవగాహన లేక మరి వారు మాట్లాడిన సీడీలు, ముఖ్యంగా జకీర్ నాయక్ అనే ఒకడు ఉండేవాడు, ఐఆర్ఎఫ్కి సంబంధించిన జకీర్ నాయక్ కానివ్వండి, అలాగే మరి యుఐఆర్సీకి సంబంధించిన షఫీ అనే వ్యక్తి, ఈయన కూడా మరి చాలాసార్లు ఈ టాపిక్ను, ఆయన మాట్లాడిన టాపిక్కే, మొదటి టాపిక్ ఈ టాపిక్కే మాట్లాడి వెబ్సైట్లో పెట్టి చాలా రాద్ధాంతం చేశారు వీళ్ళు. అందుకే వారు చెబుతున్నది ఎంత వాక్య విరుద్ధమో తెలియచేయాలన్న ఆలోచనతోనే ఈ అంశాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. దేవున్న పిల్లలారా, మంచిది. మరి వారు బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు అని చెబుతున్నారు కదా, ఏ మాటను బట్టి వారు బైబిల్లో మహమ్మద్ ఉన్నాడని చెబుతున్నారో ఆ మాటల్ని మరి మనం చూద్దాం. ఇప్పుడు బైబిల్లో వేటిని, బైబిల్లో వచనాలను చూపించి, ఏ వచనాలను చూపించి వారు బైబిల్లో మహమ్మద్ ఉన్నాడని వాదిస్తున్నారో మరి బైబిల్లో మనం చూడగలిగితే, మొట్టమొదటగా ప్రధానముగా వారు తీసుకునే ఆ మాటను మీరు కూడా ఒకసారి దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం, గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే గారు ద్వారా రాయబడిన, మోషే గారి చేత పలకబడిన మాటను తీసుకున్నారు వీరు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనాన్ని, ఆ తర్వాత 18వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే అక్కడ ఏం రాయబడి ఉందో ఒకసారి మీరు బైబిల్ విప్పి చూడవలసిందిగా క్రీస్తు పేర నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనాన్ని, 16వ వచనం, మొదట 16వ వచనం చూద్దాం. అక్కడ ఏమని రాయబడిందో దయచేసి మీ బైబిల్ గ్రంథం నుంచి మీరు చూడండి. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నింటి చొప్పున నీ దేవుడైన యెహోవా, ఇదిగో నీ దేవుడైన యెహోవా నీ మధ్యను
నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నుండి నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను అన్నాడండి. ఏమండి, మంచిది. ఇక 18వ వచనాన్ని కూడా మనం చదువుదాం. ఇప్పుడు 16వ వచనం చదివాం కదా, ఇక 18వ వచనం కూడా వారు చూపిస్తూ బైబిల్లో మహమ్మద్ ఉన్నాడని వాదిస్తున్నటువంటి మాట మనం కూడా ఆలోచిద్దాం. అది ఎంతవరకు వాస్తవం? 18వ వచనం, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అన్నాడండి. పిల్లరా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మరి ఈ మాటలు చూపించి వారు ఏమని చెప్తున్నారు అంటే, ఇదిగో ఈ మాటలను బట్టి మోషే గారు క్రీస్తు పూర్వమే చెప్పినటువంటి ఈ మాటలను బట్టి మరి మహమ్మద్ గారు బైబిల్లో ఉన్నారండి అంటున్నారు. ఈ మాటలను చదివి వారు ఏమంటున్నారంటే, దేన్ని గట్టిగా పట్టుకొని చెప్తున్నారంటే, మరి చదవబడినటువంటి ఈ 2 వచనాలలో ఒక పక్క దేవుడు కానివ్వండి, ఒక పక్క మోషే గారు కానివ్వండి ఏమని చెప్పారంటే, నీ సహోదరుల నుండి మీ కొరకు దేవుడు నా వంటి ప్రవక్తను పుట్టించును అని చెప్పాడు కదా. అంటే నీ సహోదరులోంచి దేవుడు నా వంటి ఒక ప్రవక్త, అంటే మోషే లాంటి ఒక ప్రవక్తను పుట్టించును అని చెప్పాడు కదా. మరి వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ మాట ఎవరితో చెప్తున్నాడు దేవుడు? మోషే ద్వారా ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలీలతో చెబుతున్నాడు. ఇశ్రాయేలీలతో చెబుతూ ఏమంటున్నాడు? నీ సహోదరులలో నుండి మీ కొరకు దేవుడు నా వంటి ఒక ప్రవక్తను పుట్టించును అని చెప్పాడు కదా. అంటే ఇశ్రాయేలు సహోదరుల నుంచి మోషే వంటి ప్రవక్తను భవిష్యత్తులో పుట్టిస్తానని దేవుడు మోషే ద్వారా చెప్పాడు అని చదివించి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలకు సహోదరులు అంటే ఎవరు అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఇశ్రాయేలీలకు సహోదరులు అంటే ఎవరంటే వారే ఇష్మాయేలీలు. ఇశ్రాయేలీలకు సహోదరులు ఇష్మాయేలీలు. ఇప్పుడు ఆ పుట్టే ప్రవక్త ఎవరిలో నుంచి పుడతాడు అంటే ఇష్మాయేలీలలో నుంచే పుడతాడండి అని గుద్ది 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 చెప్తున్నారండి వీళ్ళు. మామూలుగా చెప్పరు. గొంతు సరిగ్గా లేకపోయినా, గొంతులు పీల గొంతులుగా పుట్టినా, మంది కూర్చున్నారు కదా, జనాలు కూర్చున్నారు కదా, సపోర్ట్ వచ్చింది కదా, నీలో నొక్కి నొక్కి గుద్ది 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 చెప్తున్నారు. పిల్లరా, ఇప్పుడు వారు చెప్పిన మాట ఎంతవరకు వాక్యానుసారమో, ఇది ఎంతవరకు సత్యమో మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మనిషి ఎలాంటి వాడంటే నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం, సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా చేయటం మనిషికి వెన్నతో పెట్టిన విద్య. పిల్లరా, మీదటికి ఒకడు ఏమన్నాడంటే, ఒక అబద్ధాన్ని 100 సార్లు మాటికి చెప్పడం వలన అబద్ధం నిజమైపోతుందండి అన్నాడండి. మరి ఈ సామెత వీరికి బాగా వంట పట్టినట్టుంది. పాపం ముస్లిం సోదరులకి. పిల్లరా, దయచేసి ముస్లిం సోదరులు అనగానే భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులందరినీ ఉద్దేశించి నేను మాట్లాడటం లేదు. ఎవరైతే ఈ టాపిక్ గురించి మాట్లాడారో, బైబిల్ జోలికి వచ్చి నోటికి వచ్చినట్టుగా వాగారో వారి నోర్లు మోయించటానికి ఒక ఆలోచనతో మాట్లాడితే, రెండోది ముస్లిం సోదరులకు, క్రైస్తవ సోదరులకు కూడా వారు చెబుతున్నది ఎంతవరకు వాస్తవమో తెలియచేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నాను. మరి వీరు చెప్పినట్లుగా నీ సహోదరుల నుంచి అన్నాడు కనుక, మరి ఇశ్రాయేలీల సహోదరులు అంటే ఇష్మాయేలీలేనా? ఇక్కడ దేవుడు చెప్పిన మాటల్లో నీ సహోదరులు అంటే ఇష్మాయేలీల గురించి చెప్పాడా? ఇంతకు ఇష్మాయేలీలకు ఇశ్రాయేలీలకు సహోదరులేనా అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, మనిషి మాటను బట్టి కాకుండా, ఎందుకంటే నీ సహోదరులు అనగానే ఇష్మాయేలీల్లోనే అటువంటి ప్రవక్తను, మోషే లాంటి ప్రవక్తను పుట్టిస్తాడు అని దేవుడు చెప్పాడు అని వీరంటున్నారు. ఏమండి, మనం వారి మాట నమ్మాలా, బైబిల్లో చూసుకోవాలా? వారి మాటను నమ్మకుండా ఒక్కసారి లేఖనాల్లో మనం చూద్దాం. అసలు ఇష్మాయేలీల గురించి దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు? ఇష్మాయేలు గురించి దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు? మరి ఇష్మాయేలీలు ఇశ్రాయేలీలకి, ఇస్సాకుకు సహోదరుడు అంటున్నాడా, లేకపోతే ఏం మాట్లాడుతున్నాడు అని బైబిల్లో మనం చూడగలిగితే, మరి ఇష్మాయేలు గురించి దేవుడు చెప్తున్న మాట గలతీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాన్ని దయచేసి బైబిల్ విప్పి ఒక్కసారి మీరు చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
30వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుడితో పాటు వారసుడై ఉండడు అన్నాడు. చూడండి పిల్లరా, పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులైన పౌలు గారు వ్రాస్తున్న మాటలివి. వ్రాస్తూ దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, పౌలు గారి ద్వారా దేవుడు ప్రపంచానికి ఏమని చెప్తున్నాడంటే, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అన్నాడు. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అని చెప్తున్నాడు. ఎవరి దాసి? ఇంతకు ఎవరి దాసి అని లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆదికాండంలో చదవగలిగితే, లేఖనాలలోనికి వెళ్ళి పరిశీలించగలిగితే, అబ్రహాము గారికి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. తన భార్య అయినటువంటి శారాకు గర్భాన్ని తెరచి దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు. అలా అనేక సంవత్సరాలు పిల్లలు లేకపోవడం వలన శారా తొందరపాటుతో అబ్రహాం గారికి లేనటువంటి ఆలోచనను పుట్టించి తన దగ్గర దాసీగా పనిచేస్తున్నటువంటి ఒక పని చేసే దాసిని, శారా దగ్గర దాసీగా ఉన్నటువంటి ఒక ఆవిడ పేరే హాగరు. ఏమండి, హాగరు అనే పేరు ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటగా బైబిల్లోనే కనబడుతున్న సంగతి మీరు ఆలోచించాలి. ఖురాన్లో కాదు, మొట్టమొదట బైబిల్లో కనబడుతుంది. మరి ఈ హాగరు శారా గారి యొక్క దాసి అండి. తనకు పిల్లలు లేకపోయేసరికి శారా ఏం చేసిందంటే, తొందరపడి తన దాసి అయినటువంటి హాగరుతో మరి పొమ్మని చెప్పింది తన భర్త అయిన అబ్రహాం గారికి. ఇదిగో నాకు పిల్లలు పుట్టడం లేదు, ఈ దాసితో నువ్వు పో, ఈ దాసితో పిల్లలు పుడితే కనీసం ఆ బిడ్డలు కూడా నీ బిడ్డలు అవుతారు కదా, వారిని మనం పెంచుకుందాము అని చెప్పిందండి. అంటే ఒక పనికి మాలిన ఆలోచన, శారాలో తొందరపాటు తనముతో పుట్టిన ఒక పనికి మాలిన ఆలోచన వలన, ఆవిడ పనికిరాని ఒక మాటకి, భార్య మాటకి అబ్రహాం గారు కూడా ఆలోచించకుండా తొందరపడడం వలన పుట్టిన బిడ్డే ఇష్మాయేలు. అలా తనతో పోవటానికి శారాతో తీసుకున్నబడినటువంటి స్త్రీయే హాగరు. హాగరు దాసి అండి అబ్రహాం గారికి కానివ్వండి, శారా కానివ్వండి, దాసి. మరి ఆవిడే అబ్రహాం గారికి ఒక కుమారుని కనింది. ఏ వివాహము జరిపించకుండా కేవలం తన గుడారంలోకి పడక గదిలోకి పంపేసిందండి హాగరును. పిల్లరా, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వారిరువురికి పుట్టిన కుమారుడే ఈ ఇష్మాయేలు. ఈ ఇష్మాయేలు గురించి, ఇష్మాయేలు తల్లి అయిన హాగరు గురించి లేఖనం ఏమని చెప్తుందటండి? లేఖనం ఏమని చెప్తుందట? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి. అంటే స్వతంత్రురాలు ఎవరు? దాసి అంటే హాగరు, దాసి కుమారుడు అంటే ఇష్మాయేలు, స్వతంత్రురాలు అంటే శారా, స్వతంత్రురాలి కుమారుడు అంటే ఇస్సాకు. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుడితో పాటు వారసుడై ఉండడు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, చూసారంటే నీకు వారసుడై ఉండడు అంటే వారసత్వం అనేది ఇష్మాయేలీలకు రాదు, లేదు అంటున్నాడు. అబ్రహాముకు వారసుడు ఇస్సాకే తప్ప ఇష్మాయేలు కాదు. దాసి కుమారుడు యజమానురాలైన స్వతంత్రురాలైనటువంటి శారాకు పుట్టిన ఇస్సాకుతో పాటు ఈ దాసి కుమారుడికి ఇష్మాయేలుకు వారసత్వం లేదు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి ఇది ఒకవేళ ఈ మాట శారా మాత్రమే అనింది అబ్రహాం గారితో, ఎందుకంటే మరి హాగరు కుమారుడు అయినటువంటి ఇష్మాయేలును వెళ్ళగొట్టమని చెప్పింది శారయేనండి. మరి దేవుడు కాదు అని ఒకవేళ మీరు అనుకుంటారు. ఎందుకంటే అబ్రహాముతో పాటు ఉండటానికి ఇచ్చింది శారానే కదా, హాగర్ని వెళ్ళగొట్టమని చెప్పింది కూడా శారేనేనండి. ఇది శారా ఆలోచన వల్లే జరిగింది. మరి హాగర్ను తన కుమారుడైనటువంటి ఇష్మాయేలును వెళ్ళగొట్టించింది శారానేనండి ఒకవేళ మీరు అనుకుంటారేమో. కాదు, శారా మాత్రమే కాదు, శారాతో పాటు దేవుడు కూడా శారా చెప్పిన మాట ప్రకారం అబ్రహామును వినవని దాసి కుమారుని వెళ్ళగొట్టమని చెప్పాడు. దాన్ని కూడా బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, ఆ మాట కూడా చూడండి. వెళ్ళగొట్టమని శారా మాత్రమే కాదు, దేవుడు కూడా దానికి సమ్మతించాడు. ఆదికాండం 21వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు జాగ్రత్తగా మనం చూడగలిగితే, పిల్లరా జాగ్రత్తగా చూడాలి, లేఖనాలని జాగ్రత్తగా మీరు చూడాలి. ఆదికాండం
21వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుడి మాటలను చదవగలిగితే, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసీ కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడే ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాటను వినుము. కామబెట్టి తర్వాత ఏం చెప్పాడు? ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును అంటుండే. చూడండి దేవుడిని పిల్లలారా, ఏమండి ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, మరి శారా తన దాసి అయిన హాగరును మరి బిడ్డను కనటానికి అబ్రహాం గారికి ఇచ్చినప్పుడు, మరి ఆవిడతో అబ్రహాం గారు పోయినప్పుడు ఆవిడ బిడ్డను కనింది. బిడ్డను కన్న తర్వాత ఈ హాగరు మర్యాదగా ఉండలేదు, హాగరు ప్రవర్తన బాగోలేదు. ఆ హాగరు కనిన కుమారుడైన ఇస్మాయిల్ ప్రవర్తన కూడా బాగోలేకపోవటం, మరి హాగరేమో యజమానురాల్ని కించపరచడం, యజమానురాలి మనస్సును కష్టపెట్టడం, గర్వించటం జరిగింది. ఆ తర్వాత ఇస్మాయిల్ కూడా మరి ఆ తర్వాత వాగ్దాన పుత్రుడిగా అబ్రహాం గారికి శారాకు పుట్టినటువంటి పరిశుద్ధుడిగా పుట్టినటువంటి ఇస్సాకు గారిని మరి గేలి చేయటం, పరిహాసం చేయటం, ఇవన్నీ కూడా శారా చూసింది. శారా చూసిన తర్వాత వెంటనే ఏమని చెప్పిందంటే, ఇదిగో యజమానుడైనటువంటి అబ్రహాము, ఏమండి ఈవిడే ఒక దాసిని ఇస్తే చాలా రెచ్చిపోతుంది, పరిహసిస్తున్నారు దీని కుమారుడు నన్ను నా బిడ్డని, కాబట్టి వెంటనే వీరిద్దరిని కూడా వెళ్ళగొట్టుము అని చెప్పాడండి. ఏమండి ఈ శారా ఎప్పుడైతే అబ్రహాం గారికి చెప్పిందో, ఏమండి చెప్పగానే అబ్రహాం గారు ఏం చేశారు? దుఃఖపడ్డాడు. ఏమండి శారా మాత్రమే వెళ్ళగొట్టమని చెప్పలేదండోయ్, దేవుడు కూడా ఏం చెప్పాడు ఈ మాటల్లో? దేవుడు కూడా ఏం చెప్పాడు? దేవుడు కూడా వెళ్ళగొట్టమని చెప్పాడు. చూడండి, అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా చెప్పగానే అబ్రహాం గారు దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కన్నాడు కదా, కుమారుడు రక్తాన్ని పంచాడు కదా, నా కుమారుడు ఒక ఆలోచన అబ్రహాం గారిలో ఉన్నింది. కానీ శారా వెళ్ళగొట్టమనగానే దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నీ భార్య అయిన శారా హాగర్ను దాని కుమారుడిని వెళ్ళగొట్టమని చెప్పినందుకు నువ్వు దుఃఖపడవద్దు, నువ్వేం ఫీల్ కావద్దు. శారా చెప్పినట్లుగా ఈ విషయంలో శారా మాట విను, పంపించేసేయి, వెళ్ళగొట్టేసేయి అన్నాడండి. పిల్లరా, అలా వెళ్ళగొట్టమని చెప్పిన తర్వాత నీకు పుట్టాడు కదా, నీ రక్తాన్ని పంచుకొని వచ్చాడు కదా, అలాగని అతని నేను చిన్న చూపు చూడను, తగ్గించలేదు. ఇస్మాయిల్ని తగ్గించలేదు, దేవుడు తగ్గించలేదు. అతన్ని కూడా నేను ఒక జనముగా చేస్తాను, అతని గర్భంలో నుంచి కూడా రాజులు వస్తారు, అతన్ని దీవిస్తాను, విశ్వాసులకు తండ్రి నీ కడుపున పుట్టాడు కదా అని అతని తల్లిని పంపించేయమని చెప్పగానే మరి అబ్రహాం గారు శారా మాటతో పాటు దేవుడి మాటకు లోబడి పంపించేశాడండి. హాగరుకు పుట్టినటువంటి ఇష్మాయిలు పంపించేశాడు. ఏమండి ఈ సందర్భంలో దేవుడు మత్తి పోగొట్టే, బైబిల్లో మహమ్మదు ఉన్నాడు, నీ సహోదరులు అంటే ఇస్మాయిలీలు అని చెబుతున్నటువంటి వాదులకి బొర్ర గిర్రని తిరిగి ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటో కింద చూడండి, ఆమె మాట వినుము. 12వ వచనం, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును అన్నాడు. చూడండి 12వ వచనంలో ఇస్సాకు వలన అనబడినదియే నీ సంతానం అనబడును అన్నాడు. పిల్లరా, జాగ్రత్తగా మనసు పెట్టి మీరు ఆలోచిస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అన్నాడంటే, ఇష్మాయేలు వలనైనది అబ్రహాం సంతానం అనబడుతుందా? అబ్రహాం సంతానం అనబడదా? నీ సంతానం అనబడదు అని క్లియర్గా చెప్తున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అసలు ఇష్మాయేలే అబ్రహాము సంతానముగా పరిగణించబడకపోతే, లెక్కించబడకపోతే, లెక్కలో లేకపోతే ఎలా ఇశ్రాయేలీలకు ఇష్మాయేలీలు సహోదరులు అవుతారో మీరు ఆలోచించండి. ఎలాగవుతారు? అసలు వాడికి వారసత్వమే లేదంటున్నాడు. ఇష్మాయేలుకి వారసుడై ఉండడంటున్నాడు, పంపించేయమంటున్నాడు. మరి అటువంటిప్పుడు అతనికి పుట్టిన ఇష్మాయేలీలు ఎలా ఇశ్రాయేలీలకు సంతానం అవుతారో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు అన్నాడు. మరొక మంచి మాట చూస్తారా, 22వ వచనంలో కూడా, 22వ అధ్యాయంలో 2వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే మీకు అర్థమైంది కదండి. అంటే ఇష్మాయేలు అబ్రహాము గారి యొక్క వారసుడుగా లెక్కింపబడలేదు, పరిగణింపబడలేదు, తీసివేయటం జరిగింది. 22వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని
అర్పించుమనెను. ఏమండి, ఈ మాటను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే, ఎందుకంటే పరిశీలించాలని ఎందుకు నొక్కి నేను చెప్తున్నానంటే, ఈ దుర్మార్గులు మధ్యలోకి జొరబడి బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాటకి వక్ర భాష అని చెబుతున్నారు కనుక జాగ్రత్తగా ఈ మాటను కూడా మనం పరిశీలిస్తే, ఏమండి, ఇక్కడ అబ్రహాము గారితో దహన బలిగా తన కుమారుణ్ణి అర్పించమని దేవుడు ఇక్కడ కోరుతున్నప్పుడు అబ్రహాం గారితో ఏమని చెబుతున్నాడో ఈ లేఖన భాగాన్ని మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి, ఒక మంచి మాట, ఒక మంచి విభజన చేస్తాను, జాగ్రత్తగా మీరు గ్రహించి మరి ఆలోచించండి పిల్లలారా. ఇక్కడ దేవుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అని అంటున్నాడు. ఏంటి, అప్పటికి ఇస్సాకు మాత్రమే పుట్టాడా? అబ్రహాం గారికి ఇస్సాకు కంటే ముందే ఇష్మాయిలు పుట్టాడా? ఇష్మాయిలు పుట్టాడు, ముందే పుట్టాడు హాగరుతో. మరి అంటున్నప్పుడు కనీసం నీకు పుట్టిన ఇద్దరు కుమారులో ఒకని అని అనటం లేదు, నీకు పుట్టిన రెండవ కుమారుని అని కూడా అనటం లేదు. ఎంత ఖచ్చితంగా స్పష్టంగా మొద్దును గొడ్డలితో నరికినట్టుగా దేవుడు తన వాక్యాన్ని ఎవ్వడు వేలు పెట్టకుండా రాశాడో ఈ సందర్భంలో మీకు అర్థం అవ్వాలి. చెబుతూ నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అంటే ఇష్మాయేలు కుమారుడు కాదా? ఇష్మాయేలు అబ్రహాము వారసుడుగా కుమారుడుగా దేవుడు పరిగణించబడలేదా? లేదు. ఎందుకంటే 12వ వచనంలో 21 అక్కడ చెప్పేశాడు, ఇదిగో నీకు ఇస్సాకు వలనేది నీ సంతానం, ఇస్సాకే వారసత్వం, ఇష్మాయేలుకు వారసత్వం లేదు, అబ్రహాము కుమారుడుగా కూడా పరిగణింపబడడు అని తెగే చెప్పాడు. అందుకే 22:2 రాగానే అప్పుడైనా నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగానే, ఒకవేళ మరలా ఇక్కడ నీకు ఒక్కడైన నీ కుమారుడు అంటే ఇస్సాకు పుట్టక మునుపు ఇష్మాయిలు మాత్రమే పుట్టినప్పుడు ఇష్మాయిల్ను ఉద్దేశించి చెబుతున్నాడు అని మధ్యలో దూరుతారు కనుక ఈ దుర్మార్గులు వక్ర భాషను చెప్పేవారు. దేవుడు ఎంత ఖచ్చితంగా తన వాక్యాన్ని రాయించాడంటే, అప్పుడు ఆయన 22:2 అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని అన్నాడు. చూడండి, నీవు ప్రేమించు ఇస్సాకు అనగానే ఈ షఫీ అనేవాడు ఏం చెప్తాడంటే, అనగా అంటే నాకు బైబిల్లో భయం వేసేస్తుంది అన్నాడు. ఎందుకంటే అక్కడే దేవుడు సాతానుగా నీ నొక్కినట్టుగా ఈ జనాంగాన్ని నొక్కాడు కనుక. అనగా అంటే అర్థం రా, అది అనగా అంటే అర్థం ఏమండి, వానరం అనగా అంటే అర్థం ఏమని అంటే కోతి అని. నీకు వానరం అనగానే నాకు అనగా వద్దు అంటే పంది అనమంటావా? వానరం పంది అని వక్ర భాషను చెప్పమంట నీలాగా తల తోక లేకుండా? ఆలోచించండి దేవుని పిల్లలారా. అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఆలోచించండి అర్రా. నీవు ప్రేమించు ఇస్సాకును అంటే బలి ఎవరిని చెప్పాడండి ఇక్కడ? బలి ఎవరిని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఇస్సాకును మాత్రమే బలి ఇమ్మంటున్నాడు. అంతేకాదు ఇష్మాయిల్ను తోసేస్తున్నాడు. ముందుగా పుట్టినటువంటి ఇష్మాయిల్ను దాశీకుమారుని పక్కన పెట్టిస్తున్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అంటే ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకును మాత్రమే అబ్రహాం సంతానముగా, ఇస్సాకును మాత్రమే అబ్రహాము వారసుడుగా దేవుడు నిర్ణయించాడే తప్ప ఇష్మాయేలుకు ఎటువంటి గుర్తింపు, ఎటువంటి ఆలోచన దేవుడి దగ్గర లేదు. ఎందుకంటే ఇష్మాయేలు అనే వ్యక్తి శారీరకంగా పుట్టాడు. ఇస్సాకు అనే ఆయన వాగ్దానాన్ని బట్టి ఆత్మను బట్టి పుట్టాడు. దేవుడు ఇవ్వగా పుట్టినవాడు. అందుకే వాగ్దానాన్ని బట్టి పుట్టిన, వాగ్దాన పుత్రుడిగా పుట్టిన ఇస్సాకే నీకు వారసుడు తప్ప శరీర కలయిక వలన పుట్టినవాడు ఇష్మాయేలు నీకు వారసుడు కాదు అన్నాడంటే ఇష్మాయేలుకు దేవుడి దగ్గర వారసత్వం లేదు అని చెప్పాడు. చూడండి దేవుని పిల్లలారా, ఎందుకంటే ఇష్మాయేలుతో పాటు అబ్రహాం గారికి తన ఉపపత్నులతో కెతూరా అనే ఆవిడతో పుట్టిన పిల్లలు కూడా కొందరు బైబిల్లో మనకు కనబడతారండి. మరి లేఖనంలో వారి గురించి కూడా దేవుడు ఏమని వ్రాయించాడు చూడండి దేవుని పిల్లలారా. ఆదికాండం హాగరుకు పుట్టిన ఇష్మాయిలుతో పాటు షారాకు పుట్టినటువంటి ఇస్సాకు మాత్రమే కాకుండా ఈవిడికి ధర్మపత్నికి పుట్టిన కుమారుడు, మరి మిగతా వారికి పుట్టిన కుమారులు కెతూర్ అనే ఒక ఆమెను కూడా మరి షారా మరణించిన తర్వాత అబ్రహాం గారు ఒంటరితనాన్ని తట్టుకోలేక ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఒక స్త్రీని మరి తెచ్చుకొని వివాహం చేసుకున్నాడు. ఆవిడ పేరు కెతూరా. ఆవిడ గురించి మాట్లాడుతూ ఆవిడ కూడా పిల్లల్ని కనింది. దాని గురించి కూడా బైబిల్లో చూడగలిగితే ఆదికాండం 25వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి పిల్లలారా. ఆదికాండం 25వ అధ్యాయం 5వ వచనాన్ని చూడగలిగితే అక్కడ ఏం జరిగిందో చూడండి. అబ్రహాము
తనకు కలిగినది యావత్తును ఇస్సాకునకిచ్చెను అన్నాడు. అబ్రహాము గారు తనకు కలిగినది యావత్తు ఎవరికి ఇచ్చాడటండి? ఇస్సాకునకు ఇచ్చాడట. తనకు కలిగింది యావత్తు ఇస్సాకునకు ఇచ్చాడు అన్నాడు. మరి మిగతా స్త్రీలతో పుట్టిన కుమారులకు ఏమిచ్చాడు? 6వ వచనం చూడండి, 25 ఆదికాండం 6వ వచనం. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను బ్రతికి ఉండగానే, తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకునొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంటే ఇస్సాకుకు తన యావదాస్తిని ఇచ్చాడు వారసుడిని ఇస్సాకుకు. మరి తర్వాత వివాహం చేసుకున్న కెతురాకి ఏమిచ్చాడు? కెతురా పిల్లలకి బహుమానాలు ఇచ్చేశాడు. బహుమానాలు. మరి ఇష్మాయిలు కూడా బహుమానమే. తనదున్నదంతా ఇస్సాకు ఇచ్చాడు. తర్వాత తను వెళ్ళిన స్త్రీలతో పుట్టిన కుమారులకు బహుమానాలు ఇచ్చి పంపించాడంటే కారణం ఏంటో తెలుసా దేవుని పిల్లలారా? వీరు తర్వాత అయినా నా వారసుడైనటువంటి ఇస్సాకుతో పోట్లాడుతారేమో అన్న ఆలోచనతో చాలా జాగ్రత్త పడ్డాడు. బహుమానాలు ఇచ్చి పంపాడు. ఇదిగో హాగరును ఇష్మాయిల్ను అటు పంపించేశాడు. ఈ కెతురాకు పుట్టిన పిల్లలేమో ఇటు పంపించాడు. చూడండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. మరి అసలు ఇష్మాయేలుకు వారసత్వమే లేకపోతే, ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి పిల్లరా, ఎందుకంటే అబ్రహాము గారికి భార్య ధర్మపత్ని ఎవరు అంటే శారా. మొట్టమొదటగా ఎవరినైతే వివాహం చేసుకుంటాడో మనిషి ఆవిడ మాత్రమే ధర్మపత్ని అవుతుంది. తర్వాత ఎంతమందిని చేసుకున్నా వారు ఏమవుతారు చెప్పండి? ఉపపత్నులు అవుతారు. ఉపపత్నులు. ధర్మపత్నికి ఉన్నంత అధికారాలు, హక్కులు ధర్మపత్నే భార్యగా ఎంచబడుతుంది తప్ప ఉపపత్నులు భార్యలుగా లెక్కలేక రారు దేవుని పిల్లలారు. అందుకే ధర్మపత్నికి పుట్టిన బిడ్డకి మొత్తం ఇచ్చేసాడు వారసుడుగా. మిగతా వారికి బహుమానాలు మాత్రం ఇచ్చి బతికి ఉంటుండగానే ఇస్సాకు తలపోటు కాకుండా పోట్లాడుతారేమని ఎటు పంపించవలసిన వారిని ఎటు పంపించేశాడు. చూడండి దేవుని పిల్లలారా, అందుకేనండి ఇప్పుడు ఇష్మాయేలుకు వారసత్వమే లేకపోతే, ఇష్మాయేలుకి అసలు భార్య బిడ్డలు కానీ లెక్కించబడినప్పుడు మరి ఎలా ఇష్మాయేలు సంతానం ఇశ్రాయేలీలకు సహోదరులు అవుతారో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎందుకంటే వీరు మాట్లాడితే ఇదే మాట మాట్లాడితే వాళ్ళ వీడియోలు చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీలకు సహోదరులు ఇష్మాయేలీలే అని మాట్లాడతారు. ఏమండి, ఇటువంటి వారిని ఒక మాట అడుగుతున్నాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. నీ సహోదరుల నుండి అనగానే ఇశ్రాయేలీలకు సహోదరు ఇష్మాయేలీలు అని చెప్తున్నారు కదా. ఏమండి, నీ సహోదరులు అనగానే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఆలోచించండి. నీ సహోదరులు అంటే ఒక తండ్రికి తల్లికి పుట్టిన బిడ్డలా, చిన్నమ్మలకు పిన్నమ్మలకు పుట్టిన బిడ్డలా అని మనం ఆలోచిస్తే, ఉదాహరణకు అప్పుడప్పుడు మనల్ని కూడా కొందరు కొన్ని మాట్లాడుతుంటారు. ఏమండి, మీరు ఎంతమంది అండి పిల్లలు? నీకు ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది చెల్లెళ్ళండి? మీ నాన్నగారు మీ అన్నదమ్ములకు ఆస్తి పంచాడా? మీ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు జరిగాయండి అని అడుగుతుంటారు. పిల్లరా, మీ నాన్నగారికి ఎంతమంది పిల్లలు? మీ అన్నదమ్ములకు ఆస్తి పంపకాలు జరిగాయా? మీ అన్నదమ్ములకు ఎంతమందికి పెళ్ళిళ్ళు, ఎంతమందికి పెళ్ళిళ్ళు కాలేదు అని అంటున్నామంటే దీని అర్థం ఏంటి? ఒక తల్లికి తండ్రికి పుట్టినటువంటి పిల్లల గురించేనా? వాళ్ళ పిన్నికి బాబాయికి పుట్టించిన పిల్లల గురించి కూడానా? పిన్ని పిల్లలు అయితే ఏమని అడుగుతాం? మీ పిన్నికి ఎంతమంది పిల్లలండి అని అడుగుతారు. ఒకవేళ బాబాయికి పుట్టారనుకోండి, మీ బాబాయికి పిల్లలు ఎంతమంది అంటాం. పిన్నికి పుడితే మీ పిన్నికి పిల్లలు ఎంతమంది, మీ బాబాయికి పిల్లలు ఎంతమంది అని అడుగుతాం. అంతేగాని మీ అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్నారు లేదా అంటే మరి ఆ చిన్నమ్మ పిల్లలు పెద్దమ్మ పిల్లలు వీళ్ళు కూడా ఆస్తులు పంచుకున్నారు లేదా అనేది అని అర్థం. మీ నాన్నకి ఎంతమంది పిల్లలు అంటే మీరు ఎలా లెక్కించుకుంటారో దేవుని పిల్లరా? వాళ్ళ అమ్మకు, మన అమ్మకు మన నాన్నకు పుట్టిన పిల్లలు లెక్కించుకుంటాం తప్ప పిండి కొడుకులను ఎవరెవరినో మనం లెక్క పెట్టుకుంటామా? మీరు ఆలోచించండి పిల్లలారా. అంటే ఈ కనీస పాయింట్ కూడా వీరికి అర్థం కాలేదు. చూడండి దేవుని పిల్లలారా, నీ సహోదరుల నుంచి అనగానే ఇష్మాయేలీలని వేరే తల్లికి పుట్టిన బిడ్డలు ఎందుకు తీసుకుంటున్నావు? ఇదిగో యాకోబుకు ఒకడే కుమారుడు ఉంటే, యాకోబుకు ఒకే ఒక కుమారుడు ఉంటే, తర్వాత కుమారులు లేకపోతే అప్పుడు ఇశ్రాయేలీలారా నీ సహోదరుల్లో నుండి అన్నాడు అనుకో. అప్పుడు ఎలాగో యాకోబుకు ఒకడే కుమారుడు కనుక ఆయనకి సహోదరులు లేరు కనుక ఆ తర్వాత ఒకవేళ హాగరుకు పుట్టిన పిల్లల్ని నువ్వు అన్నదమ్ములుగా అనుకుంటే భావించినావు అంటే న్యాయం ఉంది. కానీ ఇందుకు యాకోబుకు ఒక్కడే కుమారుడా? సుమారు 12 మంది ఉన్నారా? 12 మంది కుప్పలు ఉన్నారు. 12 మంది పిల్లలు ఉన్నారు. ఆ 12 మందికి లక్షల సంఖ్యలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు మరలా ఇష్మాయేలు గురించి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే పొరపాటు చేస్తున్నారు వీళ్ళు.
బైబిల్లో మహమ్మద్ గారిని దూర్చాలని లేఖనాలను పెడార్థాలు చెబుతూ వక్ర భాష అని చెబుతున్నారని ఈజీగా వాక్యాన్ని ఆలోచిస్తున్న ఎవరికైనా అర్థమవుతుంది. ఇంతవరకు మీకు చూపించిన దాన్ని బట్టి నేను చెప్తున్నది ఏంటంటే, అబ్రహాం గారికి వారసుడు ఇస్సాకు మాత్రమే. అబ్రహాం గారికి కుమారుడుగా ఒక్కడే కుమారుడుగా లెక్కింపబడిన వాడు ఇస్సాకు మాత్రమే, ఇష్మాయేలు కాదు. ఇష్మాయేలు తర్వాత మరి కెతూరాకు పుట్టినటువంటి కుమారులు కూడా కారు. మరి కెతూరా సంతతిని దేవుడు ఎలా పరిగణించాడు అంటే, వారిని అన్యజనులుగా పరిగణించాడు. హెవీలు, యబూసీలు, ఏమండి మోయాబీలు, ఇలాంటి సంతానం వారి నుంచి వచ్చాయి. ఈ కెతూరాకు పుట్టిన పిల్లలు ఉన్నారు చూసారా, ఆ మాట కూడా చూస్తారా మీరు? ఒక మంచి మాట చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 6వ వచనం చదివారు కదా. ఆ కిందకి మీరు చదవగలిగారంటే, కింద చదివారంటే కెతూరాకు పుట్టిన పిల్లల పేర్లు ఉంటాయి. ఆ కెతూరాకు పుట్టిన పిల్లల్లో నుంచి ఎవరెవరు ఏ జనాంగాలు వచ్చాయో కూడా అక్కడ ఉంటుంది. చూడండి 25వ అధ్యాయం 1వ వచనం చూడండి దేవుని పిల్లలారా. 25 ఆదికాండం 1వ వచనం చూడండి. ఆ పైన ఉంటుంది, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకుని ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెదాను, మిజ్జాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. మోక్షాను షేబాదుదారును కనెను. అస్సూరియులు, లెతూషీయులు, తెయుమీయులు అనువారు ఈ దేదాను సంతతి వారు. కెతూరాకు కుమారులు పుడితే, కెతూరాకు పుట్టినటువంటి కుమారులు ఒకడైనటువంటి యోక్షాను ఎవరెవరిని కన్నాడో చెబుతున్నాడు. అస్సూరియులు అతనిలోంచి వచ్చారు, లెతుషీయులు, తెమియుమీయులు అని వచ్చారు అన్నాడు. చూడండి, అలాగే వీరితో పాటు మిజ్జానీయులు కూడా ఇదిగో ఈ కెతూరా సంతతి నుంచి వచ్చిన వారే అన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. అంటే అబ్రహాం గారు తర్వాత చేసుకున్నటువంటి తన భార్య అయినటువంటి మరి కెతూరాకు పుట్టిన పిల్లలందరూ, వారి పిల్లల నుంచి వచ్చిన సంతానాలు అన్యజనులుగా పిలువబడ్డారే తప్ప ఇశ్రాయేలీలుగా పిలువబడలేదు. కెతూరాకు పుట్టిన పిల్లలు వారి సంతానమే అన్యజనులుగా పిలువబడినప్పుడు, మరి హాగరుకు పుట్టినటువంటి ఇష్మాయేలు అతని సంతానాన్ని కూడా ఇష్మాయేలీలు అన్నాడు. వారిని కూడా అన్యజనులుగానే పరిగణించాడు తప్ప ఇశ్రాయేలు 12 గోత్రాలతో కలవనివ్వలేదు. ఇశ్రాయేలీలుగా వారిని పరిగణింపలేదు, అన్యులు అని వారిని చెప్పాడు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇది ఇస్సాకు గురించి వారసత్వాన్ని కన్ఫర్మ్ చేసే వచనాలు. ఇష్మాయేలు అబ్రహాం గారికి వారసుడు కాడు, కనీసం ఇస్సాకు సహోదరుడుగా కూడా లెక్కింపబడలేదు, దాసి కుమారులుగా పక్కన పెట్టేశాడు అన్నదానికి లేఖనాలలోంచి ఆధారాలు. ఇకపోతే దేవుని పిల్లలారా, వీరు పట్టుకున్న వచనం ఏంటంటే, నీ సహోదరులు అనగానే ఇష్మాయేలీలే అంటున్నారు. ఇప్పటికే చాలు, ఈ రెఫరెన్స్ చాలు వాళ్ళకి మరి నోరు ముగించడానికి. ఒకవేళ ఇవి చెప్పినా ఇంకా వారు ఎవరైనా మీతో అడ్డంగా వాదించారనుకో, ఎందుకంటే సామాన్యులు కాదు వీళ్ళు, అడ్డంగా వాదిస్తారండి. ఎందుకంటే మనం చెప్పిన మాటను చెప్పినట్లుగా వినే గుణం, ఆ తత్వం వారిలో లేదండి. ఎందుకంటే దేవుడి మాటకే వక్ర భాష అని చెప్పడానికే ధైర్యంతో నిలబడినటువంటి వారండి వీరు. ఎందుకంటే ప్రజలు కూడా ఏమనుకుంటారంటే, మరి ఇంత మందిలో నిలబడి, అంత లేనిదే ఇంత మందిలో నిలబడి అంత ధైర్యంగా చెబుతారండి, అంత గుండె ధైర్యం చూడకుండానే రెఫరెన్స్ అని మాట్లాడతారండి. ఉంటుంది కదండి అంతో ఇంత వాస్తవం అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే వారు అంత ధైర్యంతో ఎందుకు చెబుతున్నారు అంటే, ఇదిగో 4 మాటలు బట్టీలు బట్టి వారి మహమ్మద్ను బైబిల్లో చూపించుకొని అనేకులను వెనక్కి తెచ్చుకోవటానికి ఆలోచించుకొని చెప్తున్న మాటలే తప్ప, వారు మాట్లాడుతున్న మాటల్లో సొల్లు కబురు తప్ప వాస్తవాలు లేనే లేవు. ఒకవేళ ఈయన చెప్పిన తర్వాత కూడా ఇంకా అడ్డంగా మాట్లాడతారు, ఎందుకంటే వీళ్ళు అడ్డంగానే మాట్లాడతారు. అందుకే వీరితో మాట్లాడేటప్పుడు రాయి చేతిలో పట్టుకొని మాట్లాడాలి. ఇందుకు ఆ రాయి ఎవరు? రాయి చేతిలో పట్టుకొని మాట్లాడమన్నాను అనగానే మీరేదో కంటికి కనిపించే భూమి దొరికి రాళ్ళు కాదు, రాయి అంటే యేసు క్రీస్తు. వారితో మాట్లాడేటప్పుడు రాయి చేతులు పట్టుకుని మాట్లాడాలి అంటారు. మరి ఆ రాయి అయిన యేసు క్రీస్తును లేఖనాలను చేతులు పట్టుకుని మాట్లాడితేనే వీరు నోర్లు మూతపడతాయి తప్ప మామూలుగా మాట్లాడితే మన మాటలు వినే టైపు వీళ్ళు కాదు. మరి చూద్దామా, రాయి తీసుకుని ఎలా పళ్ళు రాలగొడుతుందో లేఖనం, రాయితో పళ్ళు ఎలా ఊడగొట్టవచ్చో తెలియజేసే మాటలు ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ప్రియులారా. ఎందుకంటే లేఖనం అగ్ని కాల్చేస్తుంది, లేఖనం రాయి పళ్ళు రాలగొట్టేస్తుంది. చూద్దాం. నీ సహోదరులు అనగానే ఇశ్రాయేలీలే సహోదరులు వాదిస్తున్నారు కదా. ఇప్పుడు లేఖనాలలో నీ సహోదరులు అని అనేక చోట్ల దేవుడు చెప్పాడు. చెప్పిన ప్రతి సందర్భంలో ఇశ్రాయేలీలకు సహోదరులుగా ఇష్మాయేలీలను చెబుతున్నాడా,
ఇశ్రాయేలీయులకు సహోదరులుగా ఇస్మాయిలీల గురించి నీ సహోదరులు అనే మాటని ఉపయోగించడం జరిగింది. మరి అటువంటి మాటల్ని కొన్ని బైబిల్ నుంచి చూద్దాం. తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 15వ వచనాన్ని మరి బైబిల్ నుంచి చూడగలిగితే చదువుతాను, చూసుకోండి. నీ సహోదరులోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను, నీ సహోదరుడు కాని అన్నిని నీ మీద నియమించుకొనకూడదు అన్నాడు. జాగ్రత్తగా వినాలి, మరలా చదువుతాను, దయచేసి మీరందరూ కూడా బైబిల్లో చూసుకోండి. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను, నీ సహోదరుడు కాని అన్నిని నీ మీద రాజుగా నియమించుకొనకూడదు అన్నాడండి. పిల్లరా, ఈ లేఖన భాగంలో దేవుడు ఇశ్రాయేలీలకి ఒక ఆజ్ఞనిస్తున్నాడు. ఇశ్రాయేలీలకు ఒక ఆజ్ఞనిస్తూ ఏమంటున్నాడంటే, భవిష్యత్తులో ఇశ్రాయేలీలుగా నా పిల్లలైన మీరు ఒకవేళ మీ మీద రాజును నియమించుకోవాలి అనుకుంటే, అందరిలాగే మీకంటూ ఒక రాజు కావాలి అనుకుంటే మీరేం చేయాలి అంటే, మీ సహోదరులలో ఒకరిని మీ మీద రాజుగా నియమించుకోవాలి తప్ప అన్నిని మీ మీద రాజుగా నియమించుకొనకూడదు అన్నాడు. పిల్లరా, జాగ్రత్తగా వచ్చినని మీరు ఆలోచించగలిగితే, మీ మీద రాజుగా ఎవరిని నియమించుకోమని ఇశ్రాయేలీలతో దేవుడు చెబుతున్నాడంటే, నీ సహోదరులలో ఒకరిని నీ మీద రాజుగా నియమించుకోవాలి అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలీలకు సహోదరులు అంటే ఇష్మాయిలీలు అని చెప్పేవారికి మరి నేను వేస్తున్న ప్రశ్న, నేను అడుగుతున్నాను అదేంటంటే, మరి దేవుడు నీ సహోదరులలో ఒకరిని నీ మీద రాజుగా నియమించుకోవాలని దేవుడు ఇశ్రాయేలీలకు ఆజ్ఞగా ఇచ్చాడు కదా. మరి ఇశ్రాయేలీలు వెళ్ళి తమ మీద రాజుగా ఎవరిని నియమించుకున్నారు? నీ సహోదరులు అన్నాడు కదా. మరి ఇష్మాయేలీలలో ఒకరిని తమ మీద రాజుగా నియమించుకున్నారా? జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీలలో ఒకరిని తమ మీద రాజుగా ఏర్పరచుకున్నారా అని బైబిల్ని బాగా మనం పరిశీలించి చదవగలిగితే, ఏమండి, ఇశ్రాయేలీయుడైనటువంటి లేవి గోత్రంలో పుట్టినటువంటి, బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి సౌలునే తమ మీద రాజుగా ఇశ్రాయేలీయులు నియమించుకున్నారండి. ఆలోచించండి. మరి వాస్తవానికి ఒకవేళ ఇశ్రాయేలీయులకు సహోదరులు ఇష్మాయేలీయులే అయినట్లయితే, మరి ఎప్పుడైనా ఇశ్రాయేలీయులు ఒక ఇష్మాయేలీయుడిని తమ మీద రాజుగా నియమించుకున్నట్లుగా ఎక్కడైనా బైబిల్లో ఉందా? పోనీ ఖురాన్ గ్రంథంలో ఏమైనా ఇష్మాయేలీయుడు ఇశ్రాయేలీయులకు రాజుగా నియమింపబడి వారిని పరిపాలించాడు, వారిని పాలించాడని ఎక్కడైనా ఉందా అని వారిని నేను అడుగుతున్నాను. చెప్పాలి సమాధానం. దీనికి వింటున్న మీరు కూడా నేను చెప్తున్నది అవునో కదా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు సహోదరుడు అంటే నీ సహోదరుడు అనే పదం బైబిల్లో కనపడగానే ఇష్మాయేలీయులనండి ఇశ్రాయేలీయులకు సహోదరులు అన్నారు కదా. మరి ఇష్మాయేలీలలో ఎవరినైనా రాజుగా ఇశ్రాయేలీయులు ఏర్పరచుకున్నారా అని బాగా బైబిల్ని పరిశీలిస్తేనండి, వారు రాజుగా చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి మరి సౌలు గారేనండి. ఒకవేళ సౌలు గారు బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి ఇశ్రాయేలీయుడండి. ఒకవేళ నీ సహోదరులు అనే పదానికి అర్థం ఇశ్రాయేలీలకు ఇష్మాయేలీలే సహోదరులు అయినట్లయితే, ఇప్పుడు వారు వెళ్ళి ఎవరిని రాజుగా ఏర్పరచుకోవాలి? ఇష్మాయేలీయుడిని రాజుగా ఏర్పరచుకోవాలి. కానీ మరి వీళ్ళు ఇశ్రాయేలీయుడైనటువంటి సౌలును రాజుగా ఏర్పరచుకున్నారు. మరి అప్పుడు దేవుడు ఏం చేయాలి? వీళ్ళు చెప్తున్నట్లు వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అయితే, ఎందుకర్రా నేను ఇష్మాయేలీని రాజుగా ఏర్పరచుకోమంటే ఇశ్రాయేలీలో ఒకరిని సౌలును మీరు రాజుగా ఏర్పరచుకున్నారు అని వీరి మీద కోపపడాలి. కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా? వీరికి అర్థం కాని విషయం ఏంటో చెప్పమంటారా? ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజును ఇశ్రాయేలీలలో బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలును మొట్టమొదట ఇశ్రాయేలీలకు రాజుగా ఏర్పరిచింది ఎవరో తెలుసా అండి? దేవుడే ఏర్పరిచాడు. అంతే కదండోయ్. సౌలు తర్వాత ఇశ్రాయేలీలకు రాజుగా వచ్చిన వ్యక్తులలో ఎవరైనా ఇష్మాయేలీలు ఏమైనా ఉన్నారని మనం చూసినట్లయితే, మొదటి రాజు బెన్యామీను గోత్రికంలో పుట్టినటువంటి సౌలు గారు అయితే, రెండవ రాజు యూదా గోత్రంలో పుట్టినటువంటి దావీదు గారు, ఆ తర్వాత సొలొమోను గారు కానివ్వండి, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉంటూ పరిపాలించిన ఈ రాజులందరూ కూడా ఇశ్రాయేలీలు 12 గోత్రాల నుంచి వచ్చిన వారే తప్ప, ఇశ్రాయేలీలు రాజుగా ఉన్నారే తప్ప
ఒక్కరంటే ఒక్కరు కూడా ఇష్మాయిలీలు లేకపోవడం మనం గమనించగలం. అంటే బైబిల్లో నీ సహోదరులు అనే మాటకి ఇశ్రాయేలీలకు ఇశ్రాయేలే సహోదరులు తప్ప ఇష్మాయిలీలు కాదు అని అర్థమవుతుంది. జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గమనిస్తారని మరి అర్థం చేసుకొని ఉంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక మరి నీ సహోదరులు అనే మాటకు ఇశ్రాయేలీలకు ఇష్మాయిలీలే సహోదరులను చెబుతున్నటువంటి మరి ఈ అబద్ధికుల నోరు ముయించే మరొక మాట, మంచి సందర్భం చూడండి. బైబిల్ నుంచి మరొక మాట, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం ఏమండి 1వ వచనం 2వ వచనం. ఈ మొదటి 2 వచనాలు నేను చదువుతాను, దయచేసి మీరు బైబిల్లో చూసుకోండి. యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీకులకు అందరికీ ఇశ్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారి స్వాస్థ్యము అన్నాడు. పిల్లరా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీల ప్రజలతో దేవుడు మాట్లాడుతూ మోషే ద్వారా ఏమని చెప్పాడంటే, ఇదిగో మీరు 12 గోత్రికులుగా ఉన్నారు కదా, మరి ఈ 12 గోత్రికులలో లేవి గోత్రికులు ఉన్నారు. మరి మిగతా వారికి అందరికీ, మిగతా గోత్రికులకి అందరికీ కూడా మరి మీరు తెచ్చుకున్నటువంటి భాగంలో, ఆస్తిలో, భూముల్లో మరి స్వాస్థ్యం ఉంటుంది. కానీ లేవీలకు ఇశ్రాయేలు 12 గోత్రాల్లో స్వాస్థ్యం ఉండదు అన్నాడు. మరి వారి సంగతి ఏంటి, వారికి స్వాస్థ్యం ఏంటి అని బైబిల్లో ఆలోచిస్తే దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు వారికి ఇస్తున్నటువంటి దశమ భాగాలే వారికి నేను నియమించిన స్వాస్థ్యము, వారికి నేను అనుగ్రహించినటువంటి డబ్బులు లేదా ఆస్తులు, వారికి ఇవ్వబడిన స్వాస్థ్యం అని చెప్పాడండి. పిల్లారా, మీరు ఆలోచించండి. అంటే లేవి గోత్రికులకి ఇజ్రాయేలు 12 గోత్రికుల వారిని కూడా, మిగతా 11 గోత్రికుల వారిని కూడా వారికి దశమ భాగాలని స్వాస్థ్యంగా ఇమ్మన్నాడు. ఆస్తిపాస్తులలో వారికి ఇక స్వాస్థ్యము లేదు అన్నాడు. ఆ మాట చెబుతూ నీ సహోదరులలో అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అంటే లేవీలకు మిగతా 11 గోత్రికులతో స్వాస్థ్యం లేదు అని చెబుతూ నీ సహోదరులకు అనే పదాన్ని వాడాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి ఈ ఇశ్రాయేలు 11 గోత్రికులు కూడా వెళ్ళి వారి దశమ భాగాలు తీసుకొని, నీ సహోదరులు అన్నాడు కదా, మరి ఈ దశమ భాగాలు తీసుకొని వెళ్ళి ఇష్మాయేలీలకు ఇచ్చారా, ఇశ్రాయేలీలలో ఉన్న లేవి గోత్రికులకు ఇచ్చారా అని జాగ్రత్తగా బైబిల్ని మనం ఆలోచిస్తేనండి, ఈ ఇశ్రాయేలు 11 గోత్రికులు వెళ్ళి వారి దశమ భాగాలను లేవీలకు ఇచ్చినట్లే ఉంది తప్ప, లేవీలకు మొట్ట చెప్పినట్లే మనకు బైబిల్లో కనపడుతుందే తప్ప ఇష్మాయేలీలకు పొరపాటు కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇశ్రాయేలీలకు నీ సహోదరులు అనగానే ఇష్మాయేలీలే అనుకోండి, ఇప్పుడు వీళ్ళు దశమ భాగాలను తీసుకుని వెళ్ళి ఇష్మాయేలీలకు ఇవ్వాలి. మరి ఇష్మాయేలీకి ఎక్కడైనా ఇచ్చాడా? లేదండి. వారిని అన్యులతో సమానంగా చూసుకున్నారు. నీ సహోదరులు అనగానే వారిని రాజుగా వారు ఏర్పరచుకోలేదు. వీరి దశమ భాగాలు తీసుకుని వెళ్ళి ఇష్మాయేలీలకు ఇవ్వలేదు. ప్రియులారంటే బైబిల్లో నీ సహోదరులు అనగానే ఇశ్రాయేలీలకు ఇశ్రాయేలీలే సహోదరులు తప్ప ఇశ్రాయేలీలకు ఇష్మాయేలీలు సహోదరులు కాదు అని మనం ఇక్కడ ఎవరో చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి దేవుడి యొక్క మాటలను మనం చూడగలిగితే అక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడో చూడండి. దేవుని పిల్లలారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న దేవుడి మాటలను మనం చదవగలిగితే నేను చదువుతాను, మీరు చూసుకోండి. మరియు రూబేనీలకును గాదీయులకును మనస్సే అర్ధ గోత్రపు వారికి యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకున్నాడు. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును అంటే పాలస్తీనాను మీకిచ్చును, మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలను కానీ పరాక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకున్న వరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశం మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకొందురు. దేవుని పిల్లలారా, ప్రియులైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చదివించానంటే ఇక్కడ మనము చదివినటువంటి మాటల్లో 2 చోట్ల నీ సహోదరులకు అనే మాట దొరికింది. దాన్ని ఒక్కసారి మరలా చూసుకోండి. పరాక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా ఎన్నో వచ్చినది
మీ సహోదరులకు ముందుగా 14వ వచనంలో మీ సహోదరులకు ముందుకు నది దాటి యెహోవా మీకు దయచేయనట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు. పిల్లరా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇక్కడ ఎవరితో చెబుతున్నారు ఈ మాటలు అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, సందర్భం ఏంటో ఆలోచిస్తే, ఇదిగో మోషే గారు మరణించిన తర్వాత, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, మోషే తదనంతరం ఇశ్రాయేలుకు ప్రవక్తగా మరి నడిపించే మహానాయకుడిగా యెహోషువను దేవుడు ఏర్పాటు చేశాడు. మరి యెహోషువను ఏర్పాటు చేసినప్పుడు యోర్దాను నదికి యువతలుగా ఉంటున్నప్పుడే ఏం జరిగిందంటే, మరి వీరందరూ వెళ్ళి ఇంకా యోర్దాను దాటితే మరి పాలస్తీనా దేశం వస్తుంది, దాన్ని ఆక్రమించుకోవాలి. ఈలోపు ఏం జరిగిందంటే, ఇదిగో యోర్దాను కంటే ముందు ఒక మంచి ప్రాంతం వీళ్ళకు కనిపించింది. ఎవరికి? ఇశ్రాయేలీయులకు కనిపించినప్పుడు వారిలో ఉన్నటువంటి 2.5 గోత్ర ప్రజలు ఏం చేశారంటే, ఈ భూమి బాగుంది, మాకు ఎక్కువ పిల్లలు ఉన్నారు, ఎక్కువ మందలు ఉన్నాయి, ఈ దాటి మేము అంత దూరం వచ్చే లోపు మాకు మనసు నొచ్చుకుంటుంది, మాకు ఇష్టం లేదు, ఇది మాకు సరిపోతుంది, ఇది మాకు నచ్చేసింది, ఇది చాలు, మాకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మిగతా ఇశ్రాయేలు గోత్రాలకు ఇవ్వండి అన్నారండి. అనగానే అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, ఇందుకు అలాగన్న గోత్రాలు ఎవరెవరు అని ఆలోచిస్తే మొదటి వచనంలోనే మరియు రూబేనీలు, గాదీయులు, మనస్సే అర్ధగోత్రపు వారు. రూబేను పెద్ద కొడుకు, గాదు ఆ తర్వాత మనస్సే యేసేపు కుమారులు ఒకడు. మనస్సే అర్ధగోత్రపు వారు అంటే 2.5 గోత్రాల వారు ఆ యోర్దాను కంటే ముందున్న ప్రాంతాన్ని చూసి ఇష్టపడి దాని మీద మనసు పెట్టి, మరి మాకు ఇది చాలు, మాకు ఇది ఇచ్చేయండి, మాకు భాగంగా ఆ పాలస్తీనాను ప్రవహించే దేశంలో మాకు వద్దండి భాగము, స్వాస్థ్యం వద్దు అన్నారు. అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, సరే తీసుకోండి ఈ 2.5 గోత్రం, మరి రూబేను గోత్రం, తర్వాత గాదు, మనస్సే అర్ధగోత్రపు ప్రజలారా, మరి తీసుకోండి, మీరు తీసుకోండి, దీన్ని తీసుకోండి. అయితే మీకు ఒక మాట అన్నాడు. ఏంటంటే, మీరు ఇక్కడ దేశం దొరికింది కదా, ఇక్కడ ఉండిపోదాం, సెటిల్ అయిపోదాం అనుకొని మీరు ఇక్కడ ఉండటానికి లేదు. మీ ఆడవాళ్ళని, మీ మందలని, మీ ఎద్దుల్ని ఇక్కడ పెట్టేసి మీరు ఏం చేయాలి అంటే, యోర్దాను నది దాటి వచ్చి ఆ పాలు తేనెలు ప్రవహించంలో ఉండే దేశాన్ని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని మిగతా గోత్రాల వారు స్వాధీనపరుచుకునేటంత వరకు మీరేం చేయాలి? మీ సహోదరులకు సహాయము చేయాలి. అంటే మీ సహోదరులకు ముందున్నది దాటి యెహోవా మీకు దయచేయనట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయ వరకు మీరు వారికి తోడుగా వెంట రావాలి అన్నాడు. ప్రియులారా మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు వారిని నిలబెట్టండి, ఇక్కడ ఆగు అని నిలబెట్టి వాళ్ళని మనం అడుగుతున్న మాట ఏంటంటే, ఇక్కడ మీ సహోదరులకు సహాయముగా వెళ్ళి వారికి విశ్రాంతి కలిగేంత వరకు మీరు యుద్ధము చెయ్యండి అని ఇక్కడ యెహోషువ గారు చెప్తున్నారు కదా. మరి ఇక్కడ ఈ రూబేనీయులు, గాదీయులు, మనస్సే అర్ధగోత్రపు వారు వెళ్ళి ఎవరికి సహాయంగా యుద్ధం చేశారు? ఇష్మాయేలీలకు సహాయంగా యుద్ధము చేశారా? ఇశ్రాయేలీలకు సహాయంగా యుద్ధము చేశారా? ఇశ్రాయేలీలకు విశ్రాంతి కలిగేంత వరకు సహాయం చేసి యుద్ధంలో తోడ్పడ్డారే తప్ప ఇష్మాయేలీలకు కాదు. అంటే నీ సహోదరులకు సహాయం చేయమంటే ఇక్కడ ఇశ్రాయేలీలకు వెళ్ళి సహాయం చేశారు తప్ప ఇష్మాయేలీలకు కాదు. అంటే ఇశ్రాయేలు గోత్రాల్లో పుట్టిన వారికి సహోదరులు అంటే ఎవరో చెప్పండి ఇప్పుడు ఖచ్చితంగా. ఇశ్రాయేలు గోత్రాల్లో పుట్టిన వారు, ఇశ్రాయేలు గోత్రాల్లో పుట్టిన వారికి సహోదరులే తప్ప, అంటే మాదీయులకు, రూబేనీలకు, మనస్సే అర్ధగోత్రపారికి సహోదరులు ఎవరు? మిగతా పుట్టిన 10.5 గోత్రంలో ఉన్నవారు, 9.5 గోత్రంలో ఉన్నవారు, అంతే తప్ప ఇష్మాయేలీలు అని అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ వీరెళ్ళి ఇశ్రాయేలీలకు సహాయంగా యుద్ధము చేశారే తప్ప ఇష్మాయేలీలకు కాదు. అంటే ఇజ్రాయేలు గోత్రంలో పుట్టిన వారికి సహోదరులు అనగా ఎవరైనా బైబిల్లో చెప్తుంది? ఎవరైనా బైబిల్లో చెప్తుందండి? సాటి ఇశ్రాయేలీలే, 12 గోత్రంలో పుట్టిన మిగతా వారిని చెప్తుంది తప్ప ఇష్మాయేలీలు కాదు అని క్లియర్గా ఇంత స్పష్టంగా బైబిల్ చెప్తుంది. మీరు ఆలోచించండి దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. అంటే ఈ బైబిల్ వాక్యాలన్నిటిని బట్టి ఆలోచిస్తే ఇశ్రాయేలీలకు సహోదరులు అంటే ఎవరండి? యూదా గోత్రంలో పుట్టిన వారికి మీ సహోదరులు అంటే ఎవరన్నమాట? యూదా గోత్రికులకి మిగతా 11 గోత్రాల వారు. బెన్యామీను నీ సహోదరులు అని దేవుడు అన్నాడు అనుకోండి, వారికి సహోదరులు ఎవరన్నమాట? మిగతా 11 గోత్రాల్లో పుట్టిన వారే తప్ప హాగరుకు, దాసి అయిన హాగరుకు పుట్టిన, ఇష్మాయేలుకు పుట్టిన ఇష్మాయేలీలు కాదు అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి దేవుని పిల్లరా, ఇంతకంటే ఆధారాలు మనకేం కావాలో చెప్పండి. ఇంతకంటే ఆధారం ఏం కావాలి? కాబట్టి ఇశ్రాయేలీలకు నీ సహోదరులు అనగా ఇశ్రాయేలీలు మాత్రమే. ఇష్మాయేలీలు కానీ, లెమూతీయులు కానీ, యెబూసీయులు కానీ, రూబేనీయులు కానీ, కెతురాకు పుట్టిన వాళ్ళు కానీ, హాగరుకు పుట్టిన వాళ్ళు కానీ ఎంత మాత్రం కాదు అన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. ఆలోచించండి దేవుని పిల్లారా. అంటే ఇప్పుడు మోషే గారు
ద్వితీయోపదేశకాండం 18:16 ద్వితీయోపదేశకాండం 18:18 నీ సహోదరుల నుంచి వారి కొరకు నీ వంటని ప్రవక్తన వారికి పుట్టించదను అని చెప్పాడు. అంటే మరి ఇక్కడ ఎవరి నీ సహోదరులు అంటే ఎవరు వస్తారు? ఇక్కడ మోషే లేవి గోత్రంలో పుడితే నీ సహోదరులో నుంచి నీ వంటి ప్రవక్తను పుట్టిస్తానన్నాడంటే మిగతా 11 గోత్రాల్లో నుంచి మోషే వంటి ప్రవక్తను పుట్టిస్తానని అర్థమే తప్ప ఇష్మాయేలీలో నుంచి కాదు అని దీని అర్థం. అంటే మోషే చెప్పిన ఆ ప్రవక్త మహమ్మదు పొరపాటున కూడా కాదు 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 అని దాని అర్థం. ఎందుకంటే మహమ్మద్ ఏ జాతిలో నుంచి వచ్చాడో మూల పురుషునైన ఇష్మాయేలుకే అబ్రహాములో వారసత్వం లేనప్పుడు, అబ్రహాంకు వారసుడు కానప్పుడు, అన్యజనుడిగా పరిగణింపబడినప్పుడు ఎలా ఇశ్రాయేలీలకు ఇష్మాయేలు సహోదరులు అవుతారో మీరు ఆలోచించండి. బొర్రన్న వాడెవడో కూడా ఇలాంటి మాటలు మాట్లాడు. దీన్ని ఏమంటాడంటే, ఇంత చెప్పినా కాదు అనేవాడిని ఏమంటాడంటే వితండవాది అంటారు. బైబిల్ ఏమంటుందంటే మూర్ఖుడు అంటాడు. మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. కాబట్టి ఇశ్రాయేలుకు సహోదరులు అంటే ఎవరు? మిగతా ఇశ్రాయేలు గోత్రంలో పుట్టిన వారే తప్ప ఇష్మాయేలీలు కాదు. అంటే మోషే గారు తన సహోదరులోంచి పుడతాడు అని చెప్పిన ప్రవక్త మహమ్మద్ గారు కారు అని నిరాటంకంగా బైబిల్ ఖండించి పక్కగా విసిరేసింది. మీకు అర్థమైందా పిల్లరా? మంచిది. ఇప్పుడు మరొక పాయింట్ మనం ఆలోచిద్దాం. మరి ముఖ్యమైన పాయింట్, వారు పట్టుకొని వేలాడుతున్న పాయింట్ అదేంటంటే, మోషే వంటి ప్రవక్త క్రీస్తా మహమ్మదా? ఇశ్రాయేలీలకు నీ సహోదరులు అనగానే ఇష్మాయేలీలు కాదని, మహమ్మద్ గారు కాదని మనకు అర్థమైపోయింది. ఇక్కడ ఆ సంతానంలో వచ్చిన మహమ్మద్ కారు అని క్లియర్ అయిపోయింది. ఇంకా ఎవరైనా వాదించారంటే నేను చూస్తుంటాను వాళ్ళని. దేవుని పిల్లలారా, మరి మరొక మాట ఏంటంటే, మోషే వంటి ప్రవక్త క్రీస్తా, యేసుక్రీస్తు ప్రభువుల వారా, మహమ్మదా? ఎందుకు ఈ మాటను మీకు నేను చెప్పాను సబిడింగ్ అంటే, ఈరోజు చాలామంది ముస్లిమ్స్ మరి ఏమని వాదిస్తున్నారు అంటే, మోషే గారు చెప్పినటువంటి మోషే గారు వంటి ప్రవక్త, ఎందుకంటే సహోదరులు అనగానే మనం చెప్పగా నోరు మూసుకొని వెళ్ళిపోతారు. కానీ నా వంటి ప్రవక్తను అన్నాడు కదా. మరి మోషే వంటి ప్రవక్త ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువులని క్రైస్తవులు చెబుతారండి. ఈ క్రైస్తవులకు బైబిల్ తెలియదు. మోషే వంటి ప్రవక్త అంటే యేసుక్రీస్తు అంటారు, కానీ మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు కాదు, మా మొహమ్మదే అంటున్నారు. మరి ఆ వచనం ఒకసారి చదివితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా మరొక్క మారు ద్వితీయోపదేశకాండం 18వ వచనాన్ని మనసు పెట్టి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. దయచేసి మరొకసారి ఆ మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ వచనం, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతని ఆజ్ఞాపించినది యావత్తు వారితో చెప్పును అన్నాడు. ఏమంటున్నాడు? వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టిస్తాను అన్నాడు కదండి. ఈ మాటను తీసుకొని మరలా వీళ్ళు ఏమని సంకలు గుద్దుకుంటున్నారంటే, ఇదిగో మోషే వంటి ప్రవక్త మహమ్మదే అంటున్నారు. మరి దీనికి ఆన్సర్ క్రైస్తవులు అడిగితే క్రైస్తవులు ఏం చెప్తారంటే తప్పు చెప్తారండి. యేసుక్రీస్తేనండి మోషే వంటి ప్రవక్త అని వారు చెబుతారు. కానీ అది కానే కాదు. మోషే వంటి ప్రవక్త ఇదిగో మా మొహమ్మద్ గారే అంటున్నారు. మరి ఎందుకు వారు అలాగ అంటున్నారంటే, మరి క్రైస్తవులు మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు అని చెప్తారు, కాదు మా మొహమ్మదే. ఎందుకంటే మోషే వంటి లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, మొత్తం మోషేలో ఉన్న లక్షణాలన్నీ మొహమ్మద్ గారిలోనే ఉన్నాయి, యేసుక్రీస్తులో లేవు. ఒకవేళ వారు నా వంటి ప్రవక్తను పుట్టిస్తారని మోషే చెప్పాడు కదా. మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తే అని ఎవరైనా క్రైస్తవులు అడిగినట్లయితే మీతో వారిని నిలబెట్టి, ఇదిగో ఈ క్వశ్చన్స్ మీరు వారికి వెయ్యండి, వారు సమాధానం చెప్పలేక బిక్కమొహం వేస్తారు, సమాధానం చెప్పలేరు అని చెబుతున్నారు. ఏంటి ఆ లక్షణాలు అంటే, మరి మోషే వంటి ప్రవక్త క్రీస్తు కాదు, మహమ్మదే అని వారు చెబుతున్న లక్షణాలు, మోషేలో ఉన్న లక్షణాలు ఇదిగో మా మహమ్మద్లో ఉన్నాయి, క్రీస్తులో లేవు అని చెబుతున్నారు. పిల్లారా, ఇందుకు ఏంటి లక్షణాలు అంటే, ఇదిగో వాళ్ళు చెబుతున్న లక్షణాలు ఏంటంటే, మరి మోషే గారికి పెళ్ళి అయింది, యేసుక్రీస్తుకు పెళ్ళి అయిందా? కాలేదు. మరి మొహమ్మద్కు పెళ్ళి అయిందా లేదా? అయింది. అంటే మోషేకి పెళ్ళయింది, మొహమ్మద్కు పెళ్ళయింది, క్రీస్తుకు పెళ్లి కాలేదు. మోషే జననం తల్లిదండ్రుల కలయికతో తల్లిదండ్రులకు పుట్టాడు. మరి యేసుక్రీస్తు ఎవరికి పుట్టారు? కన్యకకు. పురుషుడి సంయోగం లేకుండా ఒక కన్యకకు పుట్టాడు కనుక మహమ్మదులు అంటే యేసుక్రీస్తు ఎలాగ మోషే వంటి వాడు అవుతాడు. కానీ మా మహమ్మద్ ఏం చేశాడు? మోషే తల్లిదండ్రులకు పుట్టాడు, మహమ్మద్ కూడా
తల్లిదండ్రులు పుట్టాడు. ఆలోచించండి, మోషే మరి గ్రంథాన్ని ఇచ్చాడు, యేసుక్రీస్తు ఏ గ్రంథాన్ని ఇవ్వలేదు. మరి మహమ్మద్ గారు మాకు ఖురాన్ గ్రంథాన్ని ఇచ్చారు. మోషేది సహజ మరణం, మహమ్మద్ది సహజ మరణం, యేసుక్రీస్తుది సహజ మరణమా, చంపబడ్డా? ఆయనది సహజ మరణం కాదు, మర్డర్ చేశారు యూదులు. కాబట్టి ఇదిగో మోషే గారిలో ఉన్న లక్షణాలని ముమ్మూర్తుల ఎవరిలో ఉన్నాయి? మా మహమ్మదులో ఉన్నాయి తప్ప యేసుక్రీస్తు వారిలో అస్సలు లేవు. కాబట్టి మోషే చెప్పిన మోషే వంటి ప్రవక్త మహమ్మదే తప్ప యేసుక్రీస్తు కాదు అన్నారు. మరి నా మాటలో కాదు, వారి మాటలోనే వారు ఏమని చెప్తున్నారో దయచేసి మీరే ఇదిగో ఈ వీడియో క్లిప్పింగ్, వారు ఒక బహిరంగ సభలో నిలబడి మాట్లాడిన ఈ వీడియో క్లిప్పింగ్ని నా మాటలో కాదు వారి మాటలో ఈ షెఫీ అనేవాడు ఏమని చెప్తున్నాడో దయచేసి ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. అంటున్నాడు, మోషే వంటి ప్రవక్త ఎవరు అంటే క్రైస్తవ సోదరులు అంటున్నారు, మోషే వంటి ప్రవక్త మరెవరో కాదు, యేసు అంటున్నారు. యేసు ఎలాగంటే వారి యొక్క సమాధానము, మోషే కూడా యూదుడే, యేసు కూడా యూదుడే. ఈ విషయంలో ఇద్దరు ఒకలా ఉన్నారు. మోషే ఒక ప్రవక్త, యేసు కూడా ఒక ప్రవక్తనే. మోషే దేవుడితో సంభాషించాడు, యేసు కూడా దేవుడితో సంభాషించాడు. కాబట్టి మోషే లాంటి ప్రవక్త యేసు మాత్రమే అని క్రైస్తవ సోదరులు చెప్తున్నారు. వాస్తవానికి మోషే లాంటి ప్రవక్త ఎవరు? మోషే లాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానీ యేసు వారు కాదు. ఎందుకని? మోషే వారి జీవన విధానము, మోషే వారి సందేశ కార్యక్రమాలు, యేసువారి జీవన విధానము, యేసువారి సందేశ కార్యక్రమాలు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవన విధానము, వారి యొక్క సందేశ కార్యక్రమాన్ని చూసినట్లయితే మొదటి విషయము, మోషే వారి యొక్క పుట్టుక గురించి పరిశీలించినట్లయితే మోషే వారు సహజముగా పుట్టారు. మోషే వారు తల్లి తండ్రి ఉన్నారు మోషేకి, వారి పుట్టుక సహజంగా ఉంది. ముహమ్మద్ ప్రవక్త వారి పుట్టుక చూస్తే ముహమ్మద్ ప్రవక్త వారికి కూడాను తల్లి తండ్రి ఉన్నారు, వారి పుట్టుక కూడా సహజముగా ఉంది. కానీ యేసువారి గురించి చూస్తే యేసువారికి తల్లి మరియం ఉన్నారు కానీ తండ్రి లేరు. తండ్రి లేకుండా కన్యక గర్భంలో యేసువారు పుట్టారు. వారిది సహజ జననము కాదు, వారు అద్భుతముతో పుట్టారు, దేవుని మహిమ వల్ల పుట్టారు. పుట్టుక విషయంలో మోషే లాంటి ప్రవక్త ముహమ్మద్ కానీ యేసు కాదు. మరియు జీవన విధానంలో చూసినట్లయితే మోషే వివాహము చేసుకున్నారు, వారికి సంతానము ఉంది. ప్రవక్త ముహమ్మద్ వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే వారు కూడా వివాహాన్ని చేసుకున్నారు, వారికి కూడా సంతానం ఉంది. కానీ యేసు వారి జీవితాన్ని చూసుకుంటే వారికి సంతానము లేదు, వారు వివాహము కూడా చేసుకోలేదు. మరి ఈ విషయంలో చూసుకుంటే మోషే లాంటి ప్రవక్త ముహమ్మద్ కానీ యేసు వారు కాదు. ఆ తర్వాత మనం ఇంకాస్త ముందుకెళ్ళి చూసినట్లయితే మోషే వారు తన సందేశాన్ని తీసుకొని తన ప్రజల వద్దకు వచ్చినప్పుడు తన ప్రజలు మోషే వారిని అంగీకరించారు, ఒప్పుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ సందేశాన్ని తీసుకుని తన ప్రజల వద్దకు వచ్చినప్పుడు తన ప్రజలు తనని అంగీకరించారు, ఒప్పుకున్నారు, స్వీకరించారు. కానీ యేసు వారు దైవ సందేశాన్ని తీసుకుని తన ప్రజల వద్దకు వచ్చినప్పుడు తన ప్రజలు యేసు వారి సందేశాన్ని, యేసు వారిని అంగీకరించలేదు, తిరస్కరించారు. ఈ విషయాన్ని మనం మోషే వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మోషే ధర్మశాస్త్రము అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడాను దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఖురాన్ మరియు హదీస్ని, షరియత్ని ఇచ్చాడు. యేసు వారికి దేవుడు కొత్తగా ఏ ధర్మశాస్త్రం ఇవ్వలేదు, కానీ మోషేకి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు యేసు వారిని దేవుడు పంపించాడు. కొత్తగా యేసు వారికి ఎలాంటి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వాక్యంలో పరిశీలిస్తే యేసు వారు చెప్తున్నారు, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల మాటలనైనను కొట్టివేటుకు రాలేదు, ధర్మశాస్త్రం నెరవేర్చుటకే వచ్చి తిని అంటున్నారు. ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు, కానీ కొత్త ధర్మశాస్త్రాన్ని యేసు వారు తీసుకుని రాలేదు. మరి ఈ ధర్మశాస్త్రం విషయంలో కూడాను మోషే లాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే కానీ ఆ బైబిల్లో నుండి ప్రవచనం యేసు వారికి సంబంధించింది కాదు. ఇంకా మనం వివరాలు చూసినట్లయితే మరణ విషయంలో మోషే వారు సహజ మరణాన్ని పొందారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడాను మరణము సహజంగానే వచ్చింది, వారి మరణం కూడా సహజంగానే ఉంది. కానీ యేసువారి మరణం గురించి చూస్తే యేసువారి గురించి క్రైస్తవుల యొక్క విశ్వాసం యేసువారు శిలువ మరణాన్ని పొందారని క్రైస్తవులు అంటున్నారు. కానీ ముస్లింల యొక్క విశ్వాసం యేసువారిని దేవుడు సజీవంగా పైకి లేపుకున్నాడు అని. మరి ఈ రెండు విశ్వాసాలు ఏ విశ్వాసాన్ని చూసుకున్నా సహజ మరణము కాదు. మరణ విషయంలో కూడాను తనకి ఇంకా మరణము రాలేదు, తను సజీవంగా ఉన్నారన్న విషయము. మరి ఈ విషయంలో మోషే లాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే కానీ యేసు వారు కాదు. యెహోవా చెప్తున్నారు ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వాక్యంలో, నీ వంటి ఒక ప్రవక్తను, ఎవరు ప్రవక్త
చూశారు కదండి ఎలా మాట్లాడుతున్నాడో పిల్లరా. అంటే సాక్షాత్తు మోషేలో ఉన్న లక్షణాలన్నీ ఇదిగో యేసుక్రీస్తులో లేవు, మహమ్మద్ గారిలో ఉన్నాయి ఏం చెప్తున్నారు. ఇది అతని వాదన. మంచిది, అతను అపార్థం చేసుకుని మాట్లాడడంలో మరి వాక్యం తెలియని వ్యక్తి కనుక, లేఖనాలు తెలియనటువంటి ఒక అమాయకుడు కనుక అతని వాదన అలాగ ఉండివ్వండి. మనం చూద్దాం. మనం మీరు గ్రహించండి. నేను చెప్పేది వినొద్దు, వారు చెప్పేది మీరు నమ్మొద్దు. ఇదిగో చెప్పిన దాన్ని లేఖనాలలో చూసి మీరు నమ్మండి. ఎందుకంటే మరొక మాటను మేము ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే మరి ఈ షఫీ అనే వ్యక్తే కాదు, మోషే వంటి ప్రవక్త మహమ్మద్ గారే. మోషేకున్న లక్షణాలు మహమ్మదులోనే ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఇతనే కాదు. ఇతనికంటే వీళ్ళందరికీ మరి ఒక పెద్ద కింకోప్ర ఒకటి పుట్టింది. ఎక్కడ? సౌత్ ఆఫ్రికాలో. వీళ్ళందరికీ గురువు అండి. వాడే అహ్మద్ దీదాద్ అనేవాడు. వాడేనండి ఈ పాపాల పుట్టకి వక్ర భాష్యానికి అందరికి జనకుడు. వాడు పెట్టిన పాంపిలలే వీళ్ళంతా. మరి వాడు కూడా అలాగే మాట్లాడాడు. అతనే కాదు, వాడు చెప్పినటువంటి మాటల్ని ఫాలో అవుతున్నవాడే IRF జకీర్ నాయక్. అతను ఇదే మాట చెప్పాడు. ఈ షఫీ అనే వ్యక్తి కూడా అలాగే చెప్తున్నాడు. ఇకపోతే మరి అలాగే మరొకటి సెంటర్ ఫర్ పీస్ అండ్ ట్రూ మెసేజ్, సెంటర్ ఫర్ పీస్ అండ్ ట్రూ మెసేజ్ అనే ఒక సంస్థను స్థాపించినటువంటి ఫజలుర్ రహమాన్ అనే వ్యక్తి ఉన్నాడు. పిల్లరా, మరి షఫీ వాళ్ళు UIRC వాళ్ళతో పాటు మరి సెంటర్ ఫర్ పీస్ అండ్ ట్రూ మెసేజ్ అనే ఒక ముస్లిం సంస్థ వారు మహమ్మద్ గురించి యేసు సాక్ష్యం అనే పుస్తకం రాశాడండి. మరి ఈ పుస్తకాన్ని ఆ పుస్తకాన్ని తీసుకొద్దాం అనుకొని మర్చిపోయాను, కానీ వీడియోలో ప్రజలకు నేను చూపిస్తాను. ఆ పుస్తకాన్ని ప్రజలకు చూపిస్తాను. ఏమండి మరి ఇదంతో పాటు మరి అలాగే రాయచేట్లో కూడా ఒక మదరసా ఉందండి. రాయచేట్లో కూడా వాళ్ళందరికీ నేను మరి రాశాను సవాల్ లెటర్స్. ఇదిగో నేను రాసినటువంటి బైబిల్లో మహమ్మద్ ఉన్నాడా అనే పుస్తకంలో, మరి వదిలేండి చూపించవసరం లేదు, నెక్స్ట్ మళ్ళీ నేను మాట్లాడతాను. బైబిల్లో మహమ్మద్ ఉన్నాడా అనే ఈ పుస్తకంలో మరి మొత్తం వారికి నేను సవాల్ లెటర్లు రాశాను. ఏమండి మీరు బైబిల్లో మహమ్మద్ అంటున్నారు, మీ పుస్తకాలు రాసుకున్నారు, మీరు సీడీలో మాట్లాడుతున్నారు, దయచేసి చర్చకి కానీ డిబేట్ కానీ వస్తారా అంటే ఏమండి ఇంతవరకు సౌండ్ లేదండి. తేలుగుట్టిన దొంగల్లాగా ఈ షఫీ వేసిన లెటర్ వెనక్కి పంపించాడు. రిజిస్టర్ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. రిజిస్టర్ లెటర్ పంపిస్తే రిజిస్టర్ లెటర్ వెనక్కి పంపించారు. ఈ ఫజలుర్ రహమాన్ అనే ఇతను కూడా మరి తీసుకున్నాడు, కానీ రిప్లై సరిగ్గా ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ మదరసా రాయచేట్లో ఉన్నటువంటి మదరసా వాళ్ళు కూడా ఇంతవరకు వాళ్ళు లెటర్ రాశారండి. వాళ్ళు స్పందించి మరి లెటర్ రాశారు, కానీ మరలా తర్వాత వాళ్ళు డిబేట్కి రమ్మంటే వాళ్ళు రాలేదండి. మంచిది, తర్వాత చూపిస్తాను ఇవన్నీ కూడా దేవుని పిల్లలారా. ఇకపోతే మరి ఈ ఫజలుర్ రహమాన్ అనే వ్యక్తి రాసినటువంటి ఈ మహమ్మద్ గురించి యేసు సాక్ష్యం అనే పుస్తకంలో ఇదిగో ఒక పట్టి ఇచ్చాడు. ఒక పట్టికను మీకు కనబడుతుంది ఇక్కడ. ఒక పట్టికను ఇచ్చాడండి. దయచేసి కెమెరా జూమ్ చేయండి. ఒక పట్టికను ఇచ్చాడు. ఆ పట్టికను మీరు కూడా మరి చూడండి, తర్వాత నేను చదివి మీకు వినిపిస్తాను. ఆ పట్టికలో ఏం రాశాడో ఇటు పక్కన పట్టికను జూమ్ చేయనన్నా. ఆ పట్టిక దగ్గరకు వచ్చిందా? మొత్తం ఆ పట్టిక అంతా కనిపించేటట్టు చూపించు ప్రజలకి. కనిపిస్తుంది కదా పట్టిక? వాళ్ళు రాసిన పట్టికని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ తీసి నేను రాసిన ఈ పుస్తకంలో ఇచ్చానండి. మరి ఏమి ఇందులో కలపలేదు. వాళ్ళు ఏం చెప్పారో మరి యేసు గురించి మహమ్మద్ సాక్ష్యం, మహమ్మద్ గురించి యేసు సాక్ష్యం, క్షమించండి, మహమ్మద్ గురించి యేసు సాక్ష్యం అంటే మహమ్మద్ గురించి యేసు క్రీస్తు సాక్ష్యం ఇచ్చాడటండి. ఈ అన్న చూసి వచ్చాడు, ఇటు చూసి వచ్చాడు ఇల్లు అక్కడికి. ఏమంటే మహమ్మద్ గురించి యేసు సాక్ష్యం ఇచ్చాడంట. చూశారు కదా, చాలు. ఇప్పుడు వారు ఏం రాశారో ఇందులో నేను చదువుతాను, మీరు చూడండి. వీరు ఏమన్నారంటే ఇదిగో బైబిల్లో ద్వితీయోపదేశకాండం 18వ వచనంలో మరి మోషే గారు నా వంటి ప్రవక్తను అని చెప్పాడు కదా. మోషే చెప్పిన ప్రవక్త మరి మహమ్మద్ గారే యేసుక్రీస్తు కాదు అన్నాడు అంటూ ఈ పట్టికలో ఏం రాశాడంటే మరి క్రైస్తవుల వాదాలు తప్పు అని నిరూపించడానికి పట్టిక నేను ఇస్తున్నానని చెప్పి మరి ఏం రాశాడంటే ఇదిగో మోషేలో ఉన్నటువంటి లక్షణాలు క్రీస్తులో ఏవి లేవో మహమ్మదులోనే ఎన్ని ఉన్నాయో తెలియజేస్తూ ఏమని రాశాడంటే పుట్టుక అని సబ్హెడింగ్ పెట్టాడు. పైన మోషే, మధ్యలో యేసుక్రీస్తు, ఆ తర్వాత మహమ్మద్ అన్నాడు. మీరు ఈ పుస్తకం కొనుక్కోండి, మొత్తం మీకు ఉంటుంది. మరి అందులో పుట్టుక అని పెట్టి, పుట్టుక మోషే సాధారణ పుట్టుక, మహమ్మదు సాధారణ పుట్టుక అన్నాడు, యేసుక్రీస్తు అద్భుతమైన పుట్టుక అన్నాడు. అంటే పుట్టుక ఎలాగా? మోషే తల్లిదండ్రులకు పుట్టాడు, మహమ్మదు తల్లిదండ్రులకు పుట్టాడు. మరి క్రీస్తు ఎవరికి పుట్టాడు? తల్లిదండ్రులకు పుట్టలేదు. అంటే మోషేకున్న లక్షణం, ఈ లక్షణం యేసుక్రీస్తుకు ఉందా, మహమ్మదులో ఉందా? మహమ్మదుకే ఉంది. తర్వాత వివాహం మోషేకి అయ్యింది, మహమ్మదుకు అయ్యింది, యేసుక్రీస్తుకు అవ్వలేదు. కాబట్టి నా మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు కాదు. భార్య బిడ్డలు మోషేకున్నారు, మహమ్మదుకున్నారు, యేసుక్రీస్తుకు లేరు. వలస, మోషే వలస వెళ్ళాడు,
మరి ఈజిప్ట్ నుంచి పాలస్తీనాకి వెళ్ళాడు కదా, ఆ వలస గురించి మాట్లాడుతున్నాడు. మొహమ్మద్ కూడా వలస వెళ్ళాడు. ఎక్కడి నుంచి? మక్కా నుండి మదీనాకి. యేసుక్రీస్తు ఏ వలస వెళ్ళలేదు, ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాడు. నెక్స్ట్ గుర్తింపు ప్రవక్తగా మోషేకు ఉందట, మహమ్మద్కు ఉందట, యేసుక్రీస్తుకు ప్రవక్తగా గుర్తింపు లేదట. ఆగండి చెప్తాను, మొత్తం చెప్తాను వీళ్ళందరికీ. ధర్మశాస్త్రం మరి మోషే ఇచ్చాడంట, తర్వాత రెండో ధర్మశాస్త్రం మహమ్మద్ ఇచ్చాడట, యేసుక్రీస్తు ఏమీ ఇవ్వలేదట. పరిపాలన మోషే చేశాడంట, మహమ్మదు చేశాడట, యేసుక్రీస్తు చేయలేదట. మరణం సహజ మరణం పెట్టి మోషే సహజ మరణం పొందాడు, మహమ్మదు సహజ మరణం పొందాడు, కానీ యేసుక్రీస్తు సహజ మరణం పొందలేదు అని చెప్పాడండి. అంటే ఈ మాటలన్నిటిని బట్టి ఆలోచిస్తే మోషే వంటి ప్రవక్త, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుంచి దేవుడు పుట్టిస్తాడు అని మోషే చెప్పిన ప్రవక్త ఎవరంటే, ఇదిగో ఈ పుట్టుక, పిల్లలు, పెళ్ళి, వలస వెళ్ళటాలు, గ్రంథం ఇవ్వటాలు, ఇవన్నీ బట్టి ఆలోచిస్తే ఈ లక్షణాలన్నీ కూడా ముమ్మూర్తుల మోషేలో ఉన్నవన్నీ మొహమ్మదులో ఉన్నాయి, కానీ యేసు క్రీస్తులో ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు. కాబట్టి మోషే చెప్పిన ఆ ప్రవక్త ఎవరో కాదు, మొహమ్మదే, క్రీస్తు వారు కాదు, క్రైస్తవులు పొరపడ్డారు అని చెప్పారు. ఏమండి, మీరు కూడా చూసారు ఎంత సైలెంట్ అయిపోయారు? ఎందుకంటే ఇవన్నీ వింటున్నప్పుడు మీకు కూడా ఏమనిపిస్తుందో చెప్పండి. యథార్థంగా మాట్లాడుకున్నాం. ఏదో యేసుక్రీస్తు నమ్మి ఆయన బిడ్డలు కనుక, యేసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసులు కనుక మరి యేసుక్రీస్తుకి గుడ్డిగా ఓటేయకండి. యథార్థంగా నిజంగా ఇవి విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఎందుకంటే ఈ మాటలు వినే అనేకులు ముస్లింలు గుడ్డిగా నమ్మేశారు. వాళ్ళ మాటలు విని, ఈ మాటలు వినే కొందరు ముస్లింలు క్రైస్తవుల మరలా ఇస్లాంలోకి వెళ్ళిపోయారు. ఈ మాటలు వినే కొందరు వాక్యము తెలియనటువంటి క్రైస్తవులు కూడా బోర్లా పడ్డారు. ఈ వాక్యాలు వినే ఇప్పటికీ అనేకులు పొరపాటు పడుతున్నారు. మరి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే రుజువులు ఉన్నాయి కదండి. మోషే గారు తల్లిదండ్రులు పుట్టారు, ఈయన తల్లిదండ్రులు పుట్టారు, మహమ్మద్ యేసుక్రీస్తు తల్లిదండ్రులు కాదు కదా అని సింపుల్గా పామరులకు కూడా అర్థమయ్యే పాయింట్లు లేవదీసి, ఈ పాయింట్స్ అన్నిటిని బట్టి, లక్షణాలు అన్నిటిని బట్టి ఇవన్నీ ముమ్మూర్తుల మోషేలో ఉన్నవి, మహమ్మద్లో ఉన్నాయి, క్రీస్తులో లేవన్నారు. నిజంగా ఇవి వింటున్నప్పుడు మీకు కూడా ఎలాగుంది? నిజమని అనిపిస్తుందా లేదా చెప్పండి. నిజం పర్లేదు, గట్టిగా చెప్పడం, నో ప్రాబ్లం. నిజమని అనిపిస్తుందా లేదా? అనిపిస్తోంది. చాలామందికి అనిపించింది. ఈ మాటలను చూస్తే బొడి కొట్టారు. ఈ ఎత్తులన్నీ, కుయుక్తులన్నీ ఎవరి దగ్గర చెల్లుతాయో తెలుసా? ఇవన్నీ సాతానుగాడు కుయుక్తులు, దయ్యముగాడి కుయుక్తులు, వాడి అనుచరులు లేపిన కుయుక్తులు. పిల్లరా, ఇవన్నీ లేఖనాలు, బైబిల్ సరిగ్గా తెలియని వ్యక్తుల దగ్గర చెల్లుతాయేమో తప్ప బైబిల్ తెలిసిన మనలాంటి వారి దగ్గరికి వస్తే ఎడంకాల కిందేసి వీరు లేవనెత్తిన ప్రతి వాదని చితక తొక్కుతామండి. వాడి గడ్డ మీకు వాడి చేతులు పెట్టి పంపిస్తామండి. ఎందుకంటే వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు గురించి. అందుకే నేను మాట్లాడుతున్న మాటలు పిల్లరా మంచిదండి, ఓకే. మన వ్యక్తులను నిందించకుండా, వ్యక్తులను కించపరచకుండా సబ్జెక్టు మాత్రమే మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. సబ్జెక్టు మాత్రమే మీకు చూపిస్తాను. ఇకపోతే ఈ పాయింట్లను వినగానే మోషే వంటి ప్రవక్త ముమ్మూర్తుల మహమ్మదేనండి అని ఎవ్వరికైనా అనిపిస్తుంది. పిల్లరా, ఇక బైబిల్ని బట్టి మనం ఆలోచిద్దామండి. బైబిల్ని బట్టి ఆలోచిద్దామా? ఒక్క మాట చెప్పి నేను లేఖనాలకు వెళ్ళిపోతాను. ఏమండి, ఇతను ఇదిగో మోషే లాంటి ప్రవక్త మహమ్మదే అనటానికి వేటిని ప్రామాణికంగా తీసుకోవాలి? మోషే లాంటి ప్రవక్త మహమ్మదైనా యేసుక్రీస్తు Rega Maria Nesa